ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నచ భూతసంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓ ఆకాశంలో మేఘాలు ఉన్నట్లు, నదుల్లో చేపలున్నట్లు, మనస్సుల్లో ఇష్టాయిష్టాలున్నాయి. మనం మనుషులుగా ఈ ప్రపంచం ఉన్నాం. మనుషుల్లో మనస్సులున్నాయి, మనస్సుల్లో ఇష్టాయిష్టాలున్నాయి, ప్రియాప్రియాలున్నాయి. కొన్ని మనకు ఇష్టంగా ఉంటాయి, కొన్ని మనకు అయిష్టంగా ఉంటాయి. కొన్ని మనకు ప్రియంగా ఉంటాయి, కొన్ని మనకు అప్రియంగా ఉంటాయి. ఏవైతే ఇష్టంగా ఉండాలో అవి ఎప్పుడు మన దగ్గర ఉండాలి అని అభిప్రాయపడతాం, వాటి కోసం ప్రయత్నించి సాధిస్తాం. ఒకవేళ వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. వచ్చినా ఎక్కువ కాలం ఉండేందుకు అవకాశం లేదు, కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత లేకుండా పోతాయి. ఏవైతే అయిష్టంగా ఉన్నాయో అవి దూరం కావాలనుకుంటాం, కొన్ని పరిస్థితులు అవి దూరం కాకుండా కూడా ఉంటాయి. ఎవరికి ఏది ప్రియమో ఏది అప్రియమో నాకు తెలియదు. ఎవరికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో నేను చెప్పలేను. ఎందుకంటే ప్రియాప్రియాలైతే అందరికీ ఉన్నాయి, కానీ ఒకరికి ప్రియమైన వస్తువు మరొకరికి అప్రియంగా ఉంటుంది, ఒకరికి ఇష్టమైంది మరొకరికి అయిష్టంగా ఉంటుంది ఈ ప్రపంచంలో. కనుక స్వామీజీ నాకు ఏది ప్రియము ఏది అప్రియము అంటే ఇదమిద్ధంగా నేను చెప్పలేను. కానీ ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏంటో తెలుసా? మీకు ఏది ప్రియమో ఏది అప్రియమో నాకు తెలియదు, కానీ మీకు ఎప్పుడు ప్రియమే. ఇట్ ఇస్ క్లియర్. మీరు ఎప్పుడు అప్రియం కాదు. మీరు కోరేది మీకు ఒకప్పుడు అప్రియంగా ఉండొచ్చు. ఒక దశలో మనకి ఇష్టమైనటువంటి వస్తువు మరొక దశలో ఇష్టం లేకపోవచ్చు. ఒక కాలంలో మనకు ప్రియంగా ఉండేది మరొక కాలంలో ప్రియంగా ఉండకపోవచ్చు. అవి మారుతూ ఉండినా మనకు మనం ఎప్పుడు ప్రియంగానే ఉంటాము, ఎప్పుడు అప్రియంగా ఉండం. కాబట్టి నీకు నువ్వు ఎప్పుడు అప్రియం కావు, నాకు కూడా నేను ఎప్పుడు అప్రియం కాను. కదాచిన్నాహం అప్రియ. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. కదాచిత్ అహం అప్రియ నా. నేను ఎప్పుడు నాకు అప్రియం కాను. ఒక వ్యక్తి అప్రియం కావచ్చు, ప్రియం కావచ్చు, ఒక వస్తువు అలా కావచ్చు, కానీ నేను మాత్రం నాకు ఎప్పుడు అప్రియం కాను. నేను ఎప్పుడు నాకు ప్రియంగా ఉంటాను. మీకు మీరు ప్రియంగా ఉంటారు, నాకు నేను ప్రియంగా ఉంటాను. నేనంటే నాకు ఇష్టం గనక, నేనంటే నాకు ప్రియం గనక నా కోసం మీరు నాకు ఇష్టం, నా కోసం మీరు నాకు ప్రియం. కానీ చూడ్డానికి ఎట్లా ఉంది ఇప్పుడు మన జీవితంలో అంటే మనకేదో ఇతరులు ప్రియము అన్నట్టుగా కనపడతా ఉంది. ఇది వాస్తవం కాదు. ఎవరిని ప్రేమించినా, ఒక గురువు శిష్యుని ప్రేమించినా, శిష్యుడు గురువుని ప్రేమించినా, భార్య భర్తను ప్రేమించినా, భర్త భార్యను ప్రేమించినా, బిడ్డల్ని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా సరే, నవ ఆరి పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. భర్త మీద ప్రేముండి కాదు భర్తను ప్రేమించేది, తన మీద తనకు ప్రేమ ఉంది కనుక. భార్య మీద ప్రేముండి కాదు భార్యను ప్రేమించేది, తన మీద తనకు ప్రేమ ఉంది కనుక. ఇది కొద్దిగా హార్డ్ ట్రూత్, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో దేనిని మనం ప్రేమించినా వాటి మీద మనకు ప్రేముండి కాదు, మన మీద మనకు ప్రేమ ఉంది కనుక వాటి మీద ప్రేమగా ఉంది. ఇప్పుడు ఇల్లు ఈ విధంగా కట్టుకోవాలని నేను అనుకుంటాను. దేనికోసం? ఆ ఇంటి మీద నాకు ప్రేమ, లేకపోతే నా మీద నాకు ప్రేమ? నేను ఇల్లు కట్టుకునేది నా కొరకే. ప్లీజ్, నా ఇల్లు ఈ విధంగా ఉండాలి, డూప్లెక్స్గా ఉండాలి అని ఆ విషయం ఇల్లు అడగలేదు, నేను అడిగేది. కాబట్టి ఇల్లు ఆ విధంగా ఉండాలి అనేది ఇంటి యొక్క వాంఛ కాదు, అది నా వాంఛది.
అలా ఉంటే నాకు ఇష్టం గనక. కాబట్టి నాకు ఇలా ఉండాలి, మరొకరికి మరొక విధంగా ఉండాలి. కాబట్టి నా ఇంటికి తలుపులు పెట్టుకున్నది నేనే. ఇల్లు అడగలేదు నాకు తలుపులు పెట్టని, అవి నా కోసమే. మరి కర్టన్లు కట్టండి అని కిటికీలు అడగలేదు, ద్వారాలు అడగలేదు. మాకు కర్టన్లు, మంచి కర్టన్లు అరేంజ్ చేయండి, మ్యాచింగ్ ఉండేటట్టుగా. గోడకి ఏ రంగు అయితే ఉందో మాకు కూడా అలాగే రంగు ఉండాలి, అటువంటి మ్యాచింగ్ ఉండేటువంటి కర్టన్స్ మాకు అరేంజ్ చేయండి అని కిటికీలు అడగలేదు. ఆ కిటికీ అంతా ఏదైనా ఉంటే మన దగ్గరే ఉంటుంది. కనుక ఇలా ఉంటే నేను ఆనందంగా ఉండగలనేమో, నా ఇల్లు ఇలా ఉండాలి, నా కర్టన్స్ ఇలా ఉండాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకోండి, పెళ్లి కూడా నా కోసమే అనుకుంటున్నాను కదా. ఎవరు పెళ్లి చేసుకున్నా మన కోసమే, అందుకని మనమే పోతాం పెళ్లి చూపులకి. కాబట్టి భార్య ప్రియంగా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నా కోసమే గనక, పెళ్లి చేసుకునేది మన కోసమే కాబట్టి పెళ్లి చూపులకు మనమే పోతాం. ఒకవేళ పెళ్లి చూపులు కనుక ఆవిడ కోసం అయ్యేటట్లయితే మనం పోవాల్సిన అవసరం లేదు, ఆవిడ మనల్ని చూస్తే సరిపోతుంది. కానీ దానికి భిన్నంగా ఉంది, బాగా అర్థం చేసుకో. కనుక నాకు ఈ విధమైనటువంటి రంగులు వెయ్యి అని ఏ ఇల్లు అడగలేదు, నాకు ఇలా సఫారీ దొడుగు అని దేహం అడగలేదు, నాకు ముఖాన బొట్టు పెట్టు అని ముఖం అడగలేదు, తల మీద టోపీ పెట్టు అని తల అడగలేదు. ఇవన్నీ మనమే చేస్తున్నాం. ఎందుకో తెలుసా? అవి వాటికి అవసరమై కాదు, అవి నాకు అవసరమై గనక. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అండర్స్టాండ్? కాబట్టి అన్నీ నాకు ఇష్టం, ఇవన్నీ నాకు ఉండాలి అని నేను అభిప్రాయపడుతున్నా. అందుకని ఏవేవైతే నాకు ఉండాలని నేను అభిప్రాయపడుతున్నా కనుక నాకు నేను ప్రియం, మీకు మీరు ప్రియం, ఎవరికి వాళ్ళే ప్రియం ఈ ప్రపంచంలో. కనుక నాకు నేను ప్రియం కనుక ఏవేవైతే నాకు సుఖాన్ని ఇస్తున్నాయో అవి నాకు ప్రియంగా ఉంటాయి. కాబట్టి ఇష్టపడి భార్య ఈరోజు అదే సుఖం లేదు, ఆవిడ వల్ల నాకు శాంతి లేదు అని తెలుసుకున్నప్పుడు విడాకులు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళే. ఒకప్పుడు ప్రేమించిన వాళ్ళే ఒకప్పుడు వదిలేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నాకు అనుగుణంగా ఉంటే ప్రేమిస్తాను, నాకు అనుగుణంగా లేకపోతే ప్రేమించలేను. కాబట్టి నా సుఖం కోసమే, నా ప్రియం కోసమే. క్లియర్? కాబట్టి ఈ ప్రపంచంలో ఏది ఏది ఇష్టమో, ఏది అయిష్టమో, ఏది ప్రియమో, ఏది అప్రియమో మనం చెప్పలేము. మనకు మనం ప్రియము అనేటువంటి మాత్రం క్లియర్గా చెప్పగలం. కానీ ఈరోజు మన అనుభవం ఎట్లా ఉందో తెలుసా? దీనికి భిన్నంగా కనపడతాం. మనకు మనం ప్రియం, కానీ ఇప్పుడు మనకు మనం అప్రియంగా తెలుస్తున్నాం. ఇది భరించలేనటువంటి కాన్ఫ్లిక్ట్, ఇది క్రైసిస్. ప్రతి మనిషిలో ఉండేటువంటి సంఘర్షణ ఇదే, సంతాపానికి కారణం ఇదే. ఎవరికి వాళ్ళు ప్రియమే, ఇది మీకు బాగా అర్థమైపోయింది. ఈవెన్ చనిపోయేవాడు కూడా ఇంకొక రోజు బ్రతకాలనుకుంటాడు, ఎందుకంటే తనకు తాను ప్రియం గనక. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, నాకు నేను అప్రియంగా ఉన్నాను. ఇంతకుముందు మనం చూసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే కదాచిన్నాహం అప్రియ, నాకు నేను ఎప్పుడూ అప్రియం కాదని. కానీ ఈ దశలో మనకు మనం అప్రియంగా కనపడుతూ ఉన్నాం. ఎందుకని స్వామీజీ? రాత్రి చూచాం, తృప్తః భవిష్యామి, తృప్తః భవిష్యామి. నేను తృప్తి పడాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఎవడైతే నేను తృప్తి పడాలి అని అనుకుంటూ ఉన్నాడో వాడు అసంతృప్తిలో ఉన్నాడని కదా అర్థం. నేను భోంచేయాలి అనుకుంటున్నాడంటే ఆకలితో ఉన్నాడని అర్థం. నేను తృప్తిగా ఉండాలని అభిప్రాయపడుతున్నాడంటే అసంతృప్తిలో ఉన్నాడని అర్థం. కనుక అసంతృప్తిలో నేను ఉన్నాను గనక తృప్తి పడాలని ప్రయత్నం చేస్తున్నా. అసంతృప్తితో ఉండడం నీకు ఇష్టమా? అసంతృప్తితో ఉండడం నీకు ప్రియమా? కాదు. కానీ అందరం ఈరోజు అసంతృప్తితో ఉన్నామా లేదా? అశాంతితో ఉన్నామా లేదా? ఇలా ఉండడం మనకి ఇష్టం లేదు. కనుక నేనంటే నాకు ప్రియమే కానీ, ప్లీజ్, నేనంటే నాకు ప్రియం, కానీ నేను ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. అసంతృప్తితో ఉండడం, అశాంతితో ఉండడం, ఆవేదనతో ఉండడం నాకు ఇష్టం లేదు. అందువల్ల దాని నుంచి విడిపడాలి అని ప్రయత్నం చేస్తున్నాను కనుక తృప్తః భవిష్యామి, నేను తృప్తిగా ఉండాలి. ఏం చేస్తే ఈ ప్రపంచంలో తృప్తిగా ఉంటానో దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పుడు నేను తృప్తి లేనివాడిని. ఓకే, ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. అందరం తృప్తి లేని వాళ్ళం ఈ ప్రపంచంలో ఈరోజు. ఇలా తృప్తి లేని వాళ్ళగా ఈ ప్రపంచంలో బ్రతకడం మనకి ఇష్టం లేదు. కనుక తృప్తి పడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదో వస్తే మనం తృప్తి పడగలమేమో అనుకుంటాం. ఏది వచ్చినా తృప్తి పడలేము అనే సత్యాన్ని రాత్రి క్లియర్గా తెలుసుకున్నాం. కోరేవాడు ఎవడైనా ఈ ప్రపంచంలో లేనివాడే. కోరుతూ ఉన్నంత వరకు లేనివాడుగా ఈ ప్రపంచంలో బ్రతకాల్సిందే. లేనివాడు అంటే నా ఉద్దేశం ధనం లేనివాడని కాదు. తృప్తి లేనివాడు, సుఖం లేనివాడు, ఆనందం లేనివాడు, శాంతి లేనివాడు, కోరేవాడు ఎవడైనా సరే. ఉదయాన్నే మార్నింగ్ వాక్, ఈ మార్నింగ్ వాక్ ఒకటి. ఇప్పుడు ఈ మార్నింగ్ వాక్ పోతూ ఉన్నాడు ఒక అతను కర్ర ఎత్తుకొని. చాలా ఆ ఏరియా అంతా కూడా చాలా కాస్ట్లీ ల్యాండ్. ఒక చోట ఒక అందమైనటువంటి బోర్డు ఒకటి చూచాడు.
ఆ బోర్డు ఏంటంటే 1 ఎకరా ల్యాండ్ ఉంది, అక్కడ సదరంగా ఉంది, చక్కటి ల్యాండ్. ఇది ఇవ్వబడును అని మొదట ఉంది. నెక్స్ట్ లైన్ ఏంటో తెలుసా? ఎవరు తృప్తిగా ఉంటారో వాళ్ళకి ఇవ్వబడును. ఈ వాకింగ్ వస్తున్నటువంటి వ్యక్తి చూచాడు, ఇతను కోటీశ్వరుడు, కొన్ని 100 కోట్లు ఉంది. కానీ అదే ప్రాంతంలో గనక ల్యాండ్ దొరికితే ఏదో చేయాలనుకుంటున్నాడు, ఆయనకి ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంది, కానీ దొరకడం లేదు. ఇప్పుడు చక్కగా ల్యాండ్ దొరికింది, 1 ఎకర్ ల్యాండ్ చాలా క్లియర్గా ఉంది, పైగా ఉచితంగా ఇస్తానంటున్నాడు. అదొకటి. మళ్ళీ దాని కండిషన్ ఒకటి, ఎవరు తృప్తిగా ఉంటే వాళ్ళు ఇస్తానని. ఇంకా నాకన్నా తృప్తిగా ఉండేవాళ్ళు ఎవరిది ల్యాండ్ అని అర్థం చేసుకుంటే ఆ పక్కనుండే బిల్డింగ్ అతనిదండి, ఆ ఓనర్దే ఈ ల్యాండ్ కూడా అని. ఈయన బయలుదేరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి తలుపు తట్టాడు, ఆయన తలుపు తీశాడు. ఉదయం 6:30 టైం. ఆశ్చర్యపోయాడు అతను. ఏమిటి సార్ మీరు వచ్చారేంటని? ఏం లేదండి, నేను వాకింగ్కి వచ్చాను. అంత పెద్దవాడు, పైగా కోటేశ్వరుడు. వాకింగ్కి వచ్చాను, మధ్యలో ఆ పక్కన బోర్డు చూచాను, ఆ ల్యాండ్ మీదేనా? నాదే ల్యాండ్. ఆ బోర్డు పెట్టింది మీరేనా? ఏం లేదండి, నేను నా విషయం మీకు తెలుసు కదా, ఇక్కడ ల్యాండ్ కొనడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ల్యాండ్ దొరకలేదు. కానీ ఇప్పుడు మీరు ల్యాండ్ ఇస్తారు అని తెలిసింది అక్కడ, అది కూడా తృప్తిగా ఉండేవారికి. అందుకని నాకు ఇస్తారేమోనని, నాకు ఇస్తే ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను, అందుకని. మంచిది సార్, కూర్చొని కాఫీ తీసుకుంటారు. అవే ఏం అవసరం లేదు, ఇది ఒక్కటి ఇస్తే చాలు, కాఫీ అవసరం. అదేం లేదనుకోండి సార్, అక్కడ ఒక చిన్న కండిషన్ ఒకటి పెట్టాను, అది మీరు చూసారా? ఏంటి ఆ కండిషన్? తృప్తిగా ఉన్న వాళ్ళకని. అదే, అందుకని నేను అడుగుతున్నా, ఎందుకంటే నా ఆస్తి విషయం మీకు తెలుసు, కావాలంటే బ్యాలెన్స్ షీట్ పంపిస్తాను. కొన్ని 100 కోట్లు ఉంది, కాబట్టి ఇంతకన్నా తృప్తి గల వాళ్ళు ఎవరు అనే ఉద్దేశంతో నేను వచ్చి అడిగాను. కాబట్టి ఇంత ధనం కలిగిన వాడిని కనుక మీరు ఇస్తే, అది కూడా నేను ప్రజోపయోగ కార్యక్రమాల కింద ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని అభిప్రాయపడుతూ ఉన్నా, అది నాకు ఇవ్వండి. ఇతను అంటాడు, లేదు సార్, మీరు బాగా అర్థం చేసుకోవడం లేదు నా కండిషన్ ఏంటో. తృప్తిగా ఉన్న వాళ్ళకి ఉచితంగా ఇస్తానంటున్నాను నేను, నాకేం డబ్బు అవసరం లేదు, ఉచితంగా ఇస్తాను, అయితే తృప్తిగా ఉండాలి. అదేనయ్యా, నా దగ్గర డబ్బు ఉంది. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీకు తృప్తి లేదు కదా, ఎందుకని? తృప్తి ఉంటే నా ల్యాండ్ ఎందుకు అడుగుతావు? కాబట్టి నీ తృప్తి దేని మీద ఆధారపడి ఉందంటే, నీకు ఏదైతే ఉందో అది ప్లస్ మై ల్యాండ్. ఓకే, కాబట్టి మైనస్ మై ల్యాండ్, ఏదైతే నా భూమి ఉందో ఇది కనుక తీసేస్తే నీకు తృప్తి లేనట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకని? నువ్వు అడుగుతూ ఉన్నావు కనుక. అడిగేవాడు ఎవడైనా తృప్తి లేనివాడు ఈ ప్రపంచంలో. కాబట్టి నేను మీకుగా సార్ ఇవ్వదలుచుకున్నదని. ఇంతకు అతను ఎవరికి ఇస్తాడు చెప్పండి? భగవంతుడిగా తెలియాలి. ఎవడడిగినా అడుగునాడు కనుక తృప్తి లేనివాడే. ఇప్పుడు ఇవ్వడం ఇంకా బోర్డే, అది అర్థమైంది, పేపర్ ఇంక్రిమెంట్ ఇది బోర్డు అలా ఉంటుంది అంతే, ఇక దానివల్ల వచ్చేదే లేదు. అది ఆయనకి ఆనందం, ఆయనకి తృప్తి. ఈ విధంగా 10 మంది వచ్చి తిరిగిపోతూ ఉంటాయి కనుక, ఎవడైతే అడుగుతూ ఉన్నాడో, తనకి ఏది ఉండినా అడుగుతూ ఉన్నాడు గనక, ఆశిస్తూ ఉన్నాడు గనక, ఆశించేవాడు ఎవడైనా ఈ ప్రపంచంలో లేనివాడే, తృప్తి లేనివాడే. అలా తృప్తి లేనివాడుగా ఉండడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్. నాకు ఇష్టం లేదు కనుక తృప్తి కలిగిన ఉండాలి ఈ ప్రపంచంలో. తృప్త భవిష్యామి అనుకుంటూ ఉన్నాం. ఏది వచ్చినా కూడాను తృప్తి పొందేటువంటి పరిస్థితులు కనపడడం లేదు. అసంతృప్తితో ఉండడం అర్థం కావడం లేదు. అసంతృప్తితో ఉండలేము, తృప్తిగా ఉండాలనుకుంటూ ఉన్నాం. తృప్త భవిష్యామి, ఎలా తృప్తిగా ఉండాలనో, ఆనందంగా ఉండాలనో, శాంతిగా ఉండాలనో అర్థం చేసుకోలేకపోతున్నాం. అది ఎక్కడుందో మనకు అర్థం కావడం లేదు. ఇది కొద్దిగా అతః విచార కర్తవ్య. కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది దేనికో సంబంధించింది కాదు, ఇది కైలాసానికి వైకుంఠానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఇది ఇట్ ఈస్ అవర్ పర్సనల్ లైఫ్ ప్లీజ్. ఇది మన జీవితానికి సంబంధించినటువంటి విషయం ఇది. కనుక నేను అసంతృప్తితో ఈ ప్రపంచంలో జీవించలేను. మరి తృప్తిగా బ్రతికినటువంటి 4 రోజులు నేను తృప్తిగా బ్రతకాలి ఎట్లా అనేటువంటిది ఒక అన్వేషణ. కాబట్టి విచార కర్తవ్య అతః తస్మాత్, ఈ కారణం చేత విచారం చేయాల్సినటువంటి అవసరం క్లియర్గా కనపడుతూ ఉంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం విచారం. అయ్యా, ఏమిటా విచారం? నీకు తృప్తి కావాలనుకుంటున్నావు కదా, అసంతృప్తి ఎదురవుతుంది ఎక్కడ చూసినా కూడాను. తృప్త భవిష్యామి, నేను తృప్తి పొందాలి అని అనుకుంటూ ఉండినా ఏది పొందినా కూడా ఈ ప్రపంచంలో తృప్తి లేదనేది మనకు అర్థమవుతా ఉంది. లేని దానిని పొందగలం, పొందిన దాన్ని కాపాడుకోలేం. ఏదైనా కాలంలో పోతుంది ఈ ప్రపంచంలో, కనుక సుఖంగా ఉండలేము. మరి తృప్తిగా ఉండేది ఎట్లా? విచారం చేయాలంటున్నావు. తృప్తి అంటున్నావు కనుక ఒక్కసారి నాకు అర్థమయ్యేటట్టు ఒక్క మాట చెప్పు. నీ తృప్తి ఎలాంటిదో అర్థం కావాలి. నువ్వు ఆశించేటువంటిది ఏమిటో, ఎలాంటి తృప్తిని ఆశిస్తూ ఉన్నావో దాని స్వభావ స్వరూపాలు ఏమిటో తెలిస్తే ఆ తర్వాత దాన్ని పొందడానికి చేసే ప్రయత్నం. ఓకే,
కాబట్టి ఆ నేచర్ ఏంటో తెలియాలి. ఎటువంటి తృప్తి నీకు కావాలి? నీకు తృప్తి ఉదయం కావాలన్నా, మధ్యాహ్నం కావాలన్నా, సాయంత్రం కావాలన్నా? ఫస్ట్ పాయింట్. నేను ఇవి చిన్నగా ఉంటే ఎక్కడికో తీసుకుపోద్ది సబ్జెక్ట్. ప్లీజ్, ఉదయం కావాలన్నా, మధ్యాహ్నం కావాలన్నా, సాయంత్రం కావాలన్నా? అదేంటి స్వామీజీ, తృప్తి ఎప్పుడు ఉండాలి నాకు? ఉదయం ఉంటే మధ్యాహ్నం లేదని అర్థమా? మధ్యాహ్నం ఉంటే సాయంత్రం అసంతృప్తిని అర్థమా? అట్లా కాదు. మనం కోరుకునే తృప్తి ఏమిటంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, ఆ మధ్యలో రాత్రి పడుకున్నప్పుడు ఎప్పుడూ ఉండాలి. ఓకే, అంటే మనకు కావాల్సింది ఏందో మనకే తెలియనప్పుడు, మనం ఏది ఆశిస్తున్నామో మనకే అర్థం కానప్పుడు, మనం ఏది ఈ ప్రపంచంలో పొందినా అది మనం ఆశించింది కాకపోవచ్చు. ప్లీజ్, కనుక ఏది కోరుతూ ఉన్నామో దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు క్లియర్గా ఉండాలి. అందుకని తృప్తిగా ఉండాలి అనుకుంటున్నాం కదా, నిత్య తృప్తితో ఉండాలనుకుంటున్నాం. నిత్య తృప్తి ఏమిటి అని దాని నేచర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఏ కాలంలో నువ్వు తృప్తిగా ఉండాలి? ఎప్పుడు తృప్తిగా ఉండాలి, ఎప్పుడు తృప్తిగా ఉండాలి. ఉదయము, మధ్యాహ్నము, 10 గంటలకి, 3 గంటలకి, సాయంకాలం, రాత్రి నిద్రపోయినా, నిద్రలో కూడా ఎప్పుడు నేను తృప్తిగా ఉండాలని కోరుకుంటున్నా. ఏ ఒక్క క్షణం కూడా అసంతృప్తిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఓకే, దీనికి శాస్త్రంలో ఒకే పదం ఉంది. ఎప్పుడు తృప్తిగా ఉండాలనుకుంటావు కదా, దాని పదం ఏంటో తెలుసా? సదా. సదా, ఆల్వేస్, ఎల్లప్పుడు. సదా, ఇది కాలవాచకం, టైంకి సంబంధించింది, కాలానికి సంబంధించింది. సదా అనేది ఎప్పుడు, అన్ని కాలాల్లో. బాగా అర్థం చేసుకో. అయ్యా, ఎప్పుడు నువ్వు సుఖంగా ఉంటావంటే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, వసంత ఋతువా, గ్రీష్మ ఋతువా, హేమంత ఋతువా? ఎప్పుడు నీకు సుఖం కావాలి? లేక చైత్ర మాసమా, కార్తీక మాసమా, శ్రావణ మాసమా, ఏ మాసంలో కావాలి? కాదు సార్, అన్ని మాసాల్లో, అన్ని ఋతువుల్లో, అన్ని కాలాల్లో సుఖంగా ఉండాలి. దాని పేరు సదా, ఎల్లప్పుడూ సదా ఆనందంగా ఉండాలి. సదా తృప్తి, ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, సరే, ఇంకొకటి చెప్పు. సదా ఆనందంగా ఉండాలి. ఇంట్లోనా, బయట, ఆఫీస్లోనా, సినిమా హాల్లోనా, సూపర్ మార్కెట్లోనా, లేదు అసెంబ్లీలోనా, లేదు మరొక చోటనా? అదేంటి స్వామి, నాకు ఇంట్లో ఆనందంగా ఉండాలి అని ఎవడంటాడో తెలుసా? ఇంట్లో తృప్తి లేనివాడు. నేను బయట తృప్తిగా ఉండాలి, అది ఎవడంటాడో తెలుసా? ఇంట్లో తృప్తి ఉండి బయట తృప్తి లేనివాడు, ఆఫీస్లో. నేను నాకు ఇంట్లో తృప్తి ఉండాలి, బయట తృప్తి ఉండాలి. నేను ఎక్కడెక్కడికి వెళుతూ ఉంటే, సూపర్ మార్కెట్కి వెళితే అక్కడ తృప్తి ఉండాలి, సినిమా హాల్కి వెళితే అక్కడ తృప్తి ఉండాలి, ఎగ్జిబిషన్కి వెళితే అక్కడ తృప్తి ఉండాలి. ఎక్కడికి నేను వెళ్ళినా తృప్తి ఉండాలి. నా దేహం ఎట్లాగైతే నా కూడా వస్తూ ఉందో, నా తృప్తి కూడా నా కూడానే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. ఓకే, దీనికి ఒక పదం, సర్వత్రా. ఎప్పుడూ సుఖంగా ఉండాలి, సదా, అన్ని చోట్ల సుఖంగా ఉండాలి, సర్వత్రా. చూడండి, మనం ఏ తృప్తినైతే ఆశిస్తున్నామో దాని నేచర్ డిస్కస్ చేస్తున్నాను మీరు. కాబట్టి తృప్తి అయితే కోరుకుంటున్నావు, అన్ని కాలాల్లో తృప్తిగా ఉండాలి, అన్ని ప్రదేశాల్లో తృప్తిగా ఉండాలి. ఓకే, మూడోది ఒకటి ఉంది. సరేనండి, మీకు రావాల్సిన డబ్బు వచ్చినప్పుడా, రానప్పుడా, లేక ఇక రాదని తేలినప్పుడా, ఉద్యోగం వచ్చినప్పుడా, రానప్పుడా, లేక పెండింగ్లో ఉన్నప్పుడా? ఎక్కడ కావాలి సుఖం, తృప్తి? పిల్లవాడు పాస్ అయినప్పుడా, ఫెయిల్ అయినప్పుడా, డిబార్ అయినప్పుడు? ఎక్కడ కావాలి? స్వామీజీ, అన్ని పరిస్థితుల్లో భోజనం చేసేటప్పుడా, చేస్తున్నప్పుడా, చేయక ముందా, చేసిన తర్వాత? ఎక్కడ తృప్తి? ఎప్పుడూ ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి, అన్ని పరిస్థితుల్లో ఉండాలి. నిమిత్త అన్ని పరిస్థితుల్లో తృప్తిగా ఉండాలి. కాబట్టి ఎప్పుడూ నేను తృప్తిగా ఉండాలి, సదా. అన్ని ప్రదేశాల్లో నేను తృప్తిగా ఉండాలి, సర్వత్రా. పరిస్థితులు మారుతూ ఉండినా, ఏవేవి మారుతూ ఉండినా నేను తృప్తిగా ఉండాలి. మార్పు రానేకూడదు నాలో. ఎటువంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళినా, ఒక పెళ్లికి పోయినా లేదా ఒక చావుకు పోయినా, అక్కడ కూడా నా తృప్తి చెడకూడదు. అది మనిషి ఆశిస్తూ ఉంది. ఎందుకని? అసంతృప్తిని క్షణం కూడా భరించలేకపోతున్నాడు కనుక. ప్లీజ్ అండర్స్టాండ్.
కనుక ఎప్పుడు తృప్తిగా ఉండాలి, అన్ని చోట్ల తృప్తిగా ఉండాలి, అన్ని పరిస్థితుల్లో తృప్తిగా ఉండాలి, అన్ని కాలాల్లో తృప్తిగా ఉండాలి, అన్ని చోట్ల నేను తృప్తిగా ఉండాలి. ఇటువంటి తృప్తిని మనిషి కోరుతూ ఉన్నాడు. ఇది నిత్య తృప్తి అంటే. చూడండి, దీనికి ఏమాత్రం కొద్ది తగ్గినా అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నేను డిఫైన్ చేశానో ఇది గనక మన జీవితంలో రాకపోయిందా, ఏవి ఉండినా అవి ఉంటాయి, వాటితో పాటుగా కొద్ది అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తితోనే మనిషి యొక్క ముఖాల్లో మడతలు ముడతలు కనపడుతూ ఉంటాయి. కనుక లేదు, నేను ప్రసన్నంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఇదిగో ఈ సమస్య అర్థం కావాలి. మొట్టమొదట దేవుడు దెయ్యం అది పక్కన పెట్టండి, ఆ తర్వాత వస్తాను. సరేనా? ఇది అర్థం కావాలి మొట్టమొదట. ఓకే, కనుక ఏయో ఆశలు మనం కదిలించుకోవచ్చు, అనేక రకాలైనటువంటి ఆశలు మన హృదయంలో నుంచి కదలచ్చు. ఈ ఆశలన్నింటినీ తీసుకొని ఒక చోట పెడితే నేను తృప్తిగా ఉండాలి అనేదే ప్రధానంగా ఉంది. అన్ని కాలాల్లో తృప్తిగా ఉండాలి, అన్ని ప్రదేశాల్లో తృప్తిగా ఉండాలి, అన్ని పరిస్థితుల్లో తృప్తిగా ఉండాలి. పరిస్థితులు మారుతూ ఉండినా నేను ఆనందంగా ఉండాలి. క్లియర్? దీన్ని 3 రకాలుగా విభజించింది శాస్త్రం. ఒకటేమిటో తెలుసా? నంబర్ 1, నేను ఎప్పుడూ ఉండాలి. తృప్తికి ఇది, నేను ఎప్పుడూ ఉండాలి అంటే దాని అర్థం నేను ఎప్పుడు పోకూడదు, లేనివాడుగా ఉండకూడదు, ఉన్నవాడుగానే నేను ఉండాలి. నేను ఈ ప్రపంచంలో ఉన్నాను కానీ ఎప్పుడూ ఉండాలి. అవకాశం ఉందా? ఎందుకో తెలుసా? ఉన్న వాళ్ళందరూ పోవడం కోసమే ఉన్నారు అనేది మనకు తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్నారు, ఉన్నవాళ్ళు పోవడం కోసమే ఉన్నారు. గతంలో ఉన్నవాళ్ళు పోయారు, ఇప్పుడు మనం ఉన్నాం, భవిష్యత్తులో లేకుండా పోతాం. ఇది మనకు తెలుసు. ఇది ఎవరికైనా ఇష్టమా ఈ ప్రపంచంలో? అందుకని చివరిలో రాత్రి మరణాంతంచ జీవితం అన్నాం. చివరికి వచ్చేటప్పటికి మరణ భయం, అదొక బాధ. అన్నీ ఉన్నాయి. నాకు 400 కోట్లు ఉంది, 400 కోట్లు తినగలిగేంత టైం లేదు, అనుభవించగలిగేంత టైం లేదు. నేను కొంతకాలమే ఈ ప్రపంచంలో ఉంటాను, ఎప్పుడు పోతానో నాకు తెలియదు. ఇదొక వెలితి, ఇదొక అసంతృప్తి ప్రతి మానవ హృదయంలో కదులుతూ ఉంది. ప్లీజ్, కాబట్టి నేను ఎప్పుడు ఉండాలి అని అనుకుంటుంటా. ఇది సాధ్యమా చెప్పండి? మరి నేను పోతాను, చనిపోతానని తెలిసినప్పుడు అసంతృప్తి ఉంటుందా లేదా? ఏది ఉండినా ఏది లేకపోయినా. కాబట్టి ఎన్ని ఈ ప్రపంచంలో మనం పొందినా నేను పోతాను అనేది తనకు తెలుసు కనుక అది జ్ఞాపకం వచ్చినప్పుడు మనిషిలో అసంతృప్తి ఉంటుంది. అది కూడా లేకపోతేనే అన్ని పరిస్థితుల్లో నువ్వు తృప్తిగా ఉండగలవు. అండర్స్టాండ్ ది పాయింట్? దాన్ని సాల్వ్ చేస్తుంది వేదాంతం. ఈ సమస్యను పరిష్కరిస్తుంది. 6 రోజులే టైం. ప్లీజ్. కనుక పరిస్థితులు మారినా కూడా నేను తృప్తిగా ఉండాలి. అందరూ పోతున్నారు, నేను పోకుండా ఉండాలి. మేడలు కూలిపోతూ ఉన్నాయి, దేహాలు రాలిపోతూ ఉన్నాయి, ప్రాణాలు లేచిపోతూ ఉన్నాయి, ప్రభుత్వాలు పడిపోతూ ఉన్నాయి. ఏవి ఎలా అయినా సరే నేను మాత్రం పోకూడదు ఈ ప్రపంచం నుంచి. నేను ఇక్కడే ఉండాలి, ఇంకా బ్రతకాలి. అందుకని మంచి ఆహారం తీసుకోవడం, అందుకే ఇంకొక రోజు ఉండాలని మంచి ఆహారం తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్గా ఉండాలి. అంతేకాదు విటమిన్స్ తీసుకోవాలి. బి కాంప్లెక్స్ మింగాలి రోజు. బి కాంప్లెక్స్ తయారు చేసేవాళ్ళు కూడా పోతున్నారు సార్, అర్థమవుతుంది? కాబట్టి ఎక్సర్సైజ్లు చేయాలి, వాకింగ్ చేయాలి, లాఫింగ్ ఉండాలి. లాఫర్స్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, ఓకే, అన్నీ పోయేవాళ్ళే సార్. నేను నవ్వుతూ ఉంటాను పోనని చెప్పమనండి, నేను నడుస్తూ ఉంటాను పోనని చెప్పమనండి. అసలు నడవాలనుకునే లేచే ముందే పడిపోయిన వాళ్ళు కూడా చాలా మందిని చూసాం. నడుస్తూ పోయిన వాళ్ళని చాలా మందిని చూస్తాం. నడవకుండానే పోయిన వాళ్ళని చాలా మందిని చూసాం. ఇట్లా నడుస్తుంది ప్రపంచం అని తెలుసుకోవాలి అంతే. ఓకే, ఏదో ఒక అరణ్యానికి వెళ్ళి కట్టె మోపు కొట్టుకొని, పాపం పేదవాడు 80 సంవత్సరాల వయసు, ఆ కట్టె మోపు పెట్టుకొని తల మీద వస్తూ ఉన్నాడు. కమ్మ తీసుకొచ్చి అమ్ముకుంటామని అరణ్యానికి ఖమ్మానికి మధ్యలో ఉన్నాడు. పాపం 20 కిలోమీటర్లు వెళ్ళి అవన్నీ కొట్టి తీసుకుని వస్తున్నాడు. జీవితం అంతా ఇట్లాగే జరిగింది, ఎవరు లేరు. దశలు ఇది భారంగా ఉంది పాపం. వృద్ధుడు గనక ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని దించి ఆ చెట్టుకు ఆంచి అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యాడు. అప్పుడు అనుకుంటాడు, ఏం జీవితమో, చిన్నప్పటి నుంచి ఇలాగే కష్టపడుతున్నా, ఎప్పుడూ సుఖం లేదు, ఎప్పుడూ శాంతి లేదు, ఇలాగ కట్టెలు తెచ్చుకోవడం, అమ్ముకోవడం, ఏదో వచ్చిందంత జీవించడం, ఇంతేనా జీవితం? ఎంతోమంది ఉన్నారు, హాయిగా ఉన్నారు, నేను ఉండలేకపోతున్నా. 80 అయింది, ఎంతకాలం ఈ విధంగా అరణ్యాలు తిరుగుతాను, కట్టెలు కొట్టుకొని వచ్చుకుంటాను, ఇంకో పని నాకు రాదు. కానీ ఎంతోమంది పోతున్నారు ఈ ప్రపంచంలో. ధనికులు చచ్చిపోతున్నారు, పేదలు చచ్చిపోతున్నారు, స్త్రీలు పోతున్నారు, పురుషులు పోతున్నారు, బాలురు పోతున్నారు, వృద్ధులు పోతున్నారు.
ఆరోగ్యంతో ఉండేవాళ్ళు కూడా పోతున్నారు. కానీ నేను ఉండి ఏమి సాధించాలి ఈ ప్రపంచంలో? చాలామంది ఆలోచిస్తుంటారు ఇట్లాగే పెద్దవాళ్ళు. కాబట్టి ఇంతమందికి చావొస్తూ ఉంది కానీ నాకు రాలేదే. ఓ యముడా, నీకు కూడా వినపడలేదా నా మొర అన్నాడు. యముడికి ఫోన్ మోగింది, ఆయన సెల్ ఒక్కసారి. ఎందుకనంటే యముడికి ఫోన్ పోదు, ఎవరికైనా పోద్ది కానీ యముడికి పోదు. అసలు ఆయన ఫోన్ చేసేవాళ్ళే ఉండరు, ఊరికే మినిమం కడతాడు బిల్ అంతే, ఫోన్ బిల్. అతనికి ఎవడు ఫోన్ చేస్తాడు చెప్పండి? అతను చూస్తేనే భయం ఎవరికని. అసలు చూడకూడదు అనుకునేది యముడిని ఒక్కడే మనం. అదే ఈ ప్రాబ్లం. ఎప్పుడైతే మోగిందో యముడు ఆశ్చర్యపడి, అరే ఇంత కాలానికి నా ఫోన్ మోగింది, ఇమ్మీడియట్గా నేను అటెండ్ కావాల్సిందే అని అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. ఇతను కూర్చొని ఉన్నాడు, యముడు కనపడ్డాడు. చూడగానే అర్థమైపోయింది ఆయన జీపు, ఆయన వ్యవహారం. ఒరే ఒరే ఒరే, ఈ వాహనం మీద ఎవరో రాదు, దున్నపోత వాహనం మీద వచ్చాడంటే ఇతనే అయి ఉంటాడు, మనోడే కనపడతా ఉన్నాడు, కాటు కొండలాగా ఉన్నాడు మనిషి. ఓహోహోహో, వీడు అర్థం చేసుకున్నాడు, అనవసరంగా పిలిచాను, పిలిస్తే వస్తాడని మనం పిలవలేదు, వచ్చేసాడు. అప్పుడు అన్నాడు, ఎవరండి మీరు అన్నాడు. తెలుసు అతనికి, ఎవరండి మీరు అని అడుగుతాడు. నాయన నన్ను యముడు అంటారు. ఆహా అట్లాగండి, ఎక్కడ ఉంటుంటారు మీరు? ఖమ్మంలోన. ఆహా మాది వేరే. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? పిలిచావు కదా అట. ఎప్పుడు? నేనా? నువ్వే కదా పిలిచింది. ఓ యముడా, నా మాట వినవేమిటి, నన్ను చూడవేమిటి, రా అని పిలిచావు కదా, అందుకు వచ్చాను. రానాయన జీప్ ఎక్కుపోదామని. ఇప్పుడు అంటాడు, కాదని లేడు, ఎందుకంటే పిలిచాడు గనక, ఫోన్ చేసింది ఇతనే కనుక కాదని లేడు, అక్కడ నంబర్ రికార్డ్ అయ్యి ఉంది. అందుకని చెప్తున్నాడు, సార్ పిలిచింది వాస్తవమే కానీ మీకోసం మీతో కలిసి రావాలని కాదు సార్. కదా మరి ఎందుకు పిలిచావు నువ్వని? ఏం లేదు సార్, ముసలవాణ్ణి కదా, కట్టెమోపు తెచ్చుకుంటున్నా, ఖమ్మం తీసుకుపోతున్నా, మార్గ మధ్యలో ఇక్కడ దించుకున్నా, మళ్ళీ ఎత్తుకోలేకపోతున్నా, ఎత్తేవాళ్ళు ఎవరు లేరు, మీరు ఎత్తుతారేమో అని. అందుకని మిమ్మల్ని పిలిచాను. ఎందుకని పిలుస్తానే చూడండి ఎంత దూరం ఉండి వచ్చారు, మీరు అంత ప్రేమ కలిగిన వాళ్ళు కనుక. ఆయన అన్నాడు, లేదులే నువ్వు రావాల్సిన టైం ఉంది కనుక పిలిచావు, కమని ఎక్కువ. కనుక యముణ్ణి పిలవచ్చేమో కానీ 90 సంవత్సరాలు వచ్చినా 100 సంవత్సరాలు వచ్చినా నేను పోతే బాగుండు అనుకునేవాళ్ళే కానీ పంపిస్తామంటే పోయేవాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా? ఇంకొక రోజు ఉంటే బాగుండు. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఇది అస్థి. అస్థి పదం సత్, కాలత్రయేపి తిష్టతి అత సత్. 3 కాలాల్లో ఏదైతే ఉంటుందో అది సత్యం. మనం ఒక కాలంలో ఈ ప్రపంచంలో ఉంటామేమో కానీ ఎప్పుడూ ఉండేందుకు అవకాశం లేదు. గతంలో లేని వాళ్ళం, భవిష్యత్తులో ఉండలేని వాళ్ళం, ఇప్పుడు ఉన్నవాళ్ళం. అర్థమవుతుంది? కనుక గతంలో లేకుండా వచ్చాము, భవిష్యత్తులో లేకుండా పోతాం. ఇలా ఉండడం మనకి ఇష్టం లేదు కనుక ఎప్పుడూ ఉండాలనుకుంటాను. అస్థి, ఇది ఎగ్జిస్టెన్స్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్. నేను ఎప్పుడూ ఉండాలి, ఏవి పోయినా పర్వాలేదేమో కానీ నేను ఉండాలి అని ప్రతి మనిషి అనుకుంటున్నాడు. అలా ఉండే అవకాశం లేదు. ఇది అసంతృప్తి. అలా ఉండాలనుకునేవాడు కూడా ఎట్లా ఉండాలనుకుంటున్నాడో తెలుసా? సుఖంగా ఉండాలనుకుంటున్నాడు. ఉండడం ఒకటి, ఆ ఉండడం ఎట్లా సుఖంగా ఉండాలనుకుంటున్నాడే కానీ అయ్యా నువ్వెప్పుడు ఉంటావు, దుఃఖంతో ఉంటావు, అది నీకు ఇష్టమా? లేదు స్వామీజీ, నేను సుఖంగానే ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు తృప్తిగా ఉండాలి. ఇది తమాషా. కనుక ఉండాలి అనుకుంటూ ఉన్నాడు ఒకటి, సుఖంగా ఉండాలనుకుంటున్నాడు 2. సరే సుఖంగానే ఉన్నావు కానీ ఈ ప్రపంచంలో నీకు తెలియనివి చాలా ఉన్నాయి. అలా అజ్ఞానంతో ఉండడం నీకు ఇష్టమా? లేదు. చూడండి, సుఖమేమో ఒకటి, సుఖం లేదని తెలుసుకున్నప్పుడు ఆయుష్ ఉన్నా కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని చూస్తున్నాం ఈ ప్రపంచంలో. పసివాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఎందుకనే తెలుసా? వాళ్ళకి ఆయుష్ ఉందో లేదో అది వేరే విషయం, నా దగ్గర లేదు దానికి సంబంధించినటువంటి డేటా. కానీ నేను సుఖంగా బ్రతకలేనప్పుడు, నేను ఆశించింది లేనప్పుడు ఎందుకు ఈ ప్రపంచంలో ఉండాలి అని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండారు. కనుక ఉండేవాడు ఉండినా సుఖం లేనప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కనుక మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటో తెలుసా? మనిషి ఉండాలని కోరుకోవడమే కాదు, సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఉండాలి, ఆ ఉండేదేదో సుఖంగా ఉండాలి. నెక్స్ట్, అజ్ఞానం లేకుండా ఉండాలి ఈ ప్రపంచంలో. నేను ఇలా కనుక చేయి ముడిచి నా చేతిలో ఏముందో చెప్పండి అన్నాడు అనుకోండి, స్టార్ట్ అయిపోద్ది టెన్షన్. ఏంటి స్వామీజీ, ఏంటి స్వామీజీ, ఏంటి స్వామీజీ? ఎందుకని? ఏదో మూత పెట్టాను కనుక, తెలుసుకోవాలనేటువంటి కోరిక. మీరు ఇళ్లలో చెప్పండి అమ్మగారులకి, రాత్రి నేను ఉదయం లేచిన తర్వాత నీకు మంచి సీక్రెట్ చెప్తాను, అసలు ఊహకు అందనటువంటి విషయం, రేపు మార్నింగ్ చెప్తాను చూడండి అని అమ్మగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడుకోండి. మీ వల్ల అవుతుందేమో తర్వాత పడుకోవడం. మీరు తూగి పడిపోతున్నా వాళ్ళు లేచి కూర్చొని పెడతారు, చెప్పేంతవరకు వదులుతారు. ఎందుకని? ఇప్పుడు చెప్పండి పర్వాలేదు, లేదు నేను మార్నింగ్ చెప్తా, కొద్దిగా చెప్పండి, హింట్ ఇవ్వండి, సగం చెప్పండి, అర్ధజాతీయ న్యాయం, సగం చెప్పండి,
ఏం ఉపయోగం లేదు. చెప్పినంత వరకు ఇంక నిద్రపోనేవారు. అదే తమాషా. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే తెలియంది ఉందో, అది తెలుసుకోవాలని ఉందో, ఇంక మనిషికి నిద్ర పట్టదు. ఇది తమాషా. ఈ ప్రపంచంలో తెలియనివి చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ప్రపంచంలో. ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే తెలియనివి చాలా బయటపడుతూ ఉన్నాయి కదా. అజ్ఞానంతోనే పుట్టాము ఈ ప్రపంచంలో. జ్ఞానంతో ఎవరు పుట్టలేదు. అజ్ఞానంతో పుట్టాము, కానీ అజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అజ్ఞానాని కోసంగా ఏ విద్యాలయాలు అవసరం లేదు, ఏ రెసిడెన్షియల్ స్కూల్స్ అవసరం లేదు. అజ్ఞానాన్ని బోధిస్తాం రండి అనేటువంటి స్కూల్స్, కాలేజెస్ ఇప్పటి వరకు నేను చూడలేదు. బహుశా అక్కడ అందేది అదే కావచ్చు, అది వేరే విషయం. కానీ అటువంటివి మాత్రం లేవు. అజ్ఞానంతో మనం పుట్టాం, దానికోసం వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేనికి సంబంధించిన అజ్ఞానం? ప్రపంచంలో ఏదీ తెలియదు. చిన్నప్పుడు ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలుగుతూ ఉంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దానికి సంబంధించిన అజ్ఞానం పోతూ ఉంది అని అర్థం. ఏదీ తెలియదు. ఇది పూలమాల అని కూడా తెలియదు చిన్నప్పుడు. ఇది గ్లాస్ అని తెలియదు చిన్నప్పుడు. అమ్మ చెప్తూ ఉంటుంది అక్కతో, అమ్మాయి, పెద్దమ్మాయి ఆ గ్లాస్ తీసుకొనిరా అన్నదనుకోండి. ఆ అమ్మాయి గ్లాస్ తీసుకొని వస్తూ ఉంటే పిల్లవాడు చూస్తాడు, ఓహో దీనిని గ్లాస్ అంటారు అంతే. అంతకుముందు ఆ వస్తువు ఉంది, అదేదో తెలియదు. ఆ వస్తువుకు సంబంధించిన అజ్ఞానం ఉంది అతని దగ్గర. ఇప్పుడు వస్తువు ఏంటో తెలిసింది, జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం వల్ల అజ్ఞానం పోయింది. ఘటః అస్తి, ఘటః అజ్ఞానం అస్తి, ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి. ఒక కుండ ఉంది, అదేమిటో కుండ అని తెలియనప్పుడు పిల్లవాడికి కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది వాడి దగ్గర. కుండకు సంబంధించిన జ్ఞానం లేదు, కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఘట జ్ఞానం ప్రాప్య, అబ్బాయి ఇది కుండ అని మనం చెప్పామనుకోండి, ఇది కుండ అనేటువంటి జ్ఞానం కలిగింది కనుక ఘట అజ్ఞానం నశ్యతి. ఆ కుండకు సంబంధించిన అజ్ఞానం పోయింది, ఇది కుండ అనేటువంటి జ్ఞానం కలిగింది. మన విషయం కూడా అంతే. ఇప్పుడు మనం ఉన్నాం, అహం అస్మి, నేనున్నాను. నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, ఉన్నానని తెలుసు. కానీ ఏ విధంగా ఉన్నావయ్యా, నీ స్వభావం ఏంటి, నీ స్వరూపం ఏమిటి, ఇంతకు నువ్వు తృప్తే అసంతృప్తే, నువ్వు సుఖమా దుఃఖమా ఏమిటని ప్రశ్నలు వేశామనుకోండి, అది మాత్రం అర్థం కావడం లేదు. కాబట్టి నేను ఉన్నాను, అహమస్మి. ప్లీజ్, సాధన పంచకాని కనెక్షన్. అహమస్మి, నేనున్నాను, ఐ నో, నాకు తెలుసు. త్వం అసి, నీవు ఉన్నావు అనేది అర్థమవుతుంది. తద్ అస్థి, అది ఉంది అని అర్థమవుతుంది. అహమస్మి, త్వం అసి, తదస్తి. వీటన్నిట్లో ఒక్క విషయం తెలుస్తుంది, ఉన్నది ఉన్నది ఉన్నది. నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, అది ఉంది, ఇది ఉంది అనేది అర్థమవుతుంది. ఆ ఉన్నది ఏది, ఇది అర్థం కావాలి. నేనున్నట్లుగా నాకు తెలుసు, కానీ ఎలా ఉన్నానో తెలియదు. అహమస్మి, నేనున్నాను అనేది నాకు అర్థమవుతుంది, కానీ ఏ విధంగా ఉన్నాను, నా స్వరూప స్వభావాలు ఏమిటి. ఒకప్పుడు సుఖంతో ఉన్నాను, ఒకప్పుడు దుఃఖంగా ఉన్నాను. ఒకప్పుడు తృప్తితో ఉన్నాను, ఒకప్పుడు అసంతృప్తితో ఉన్నాను. ఇంతకీ తృప్తినేనా అసంతృప్తినేనా, దుఃఖమునేనా సుఖమునేనా? దుఃఖము నేను కానీ కాదు. ఎందుకని? దుఃఖమే కనుక నేను అయ్యేటట్లయితే దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అని అనుకోను. ఎవరి స్వభావం ఎవరికి కష్టం కాదు ఈ ప్రపంచంలో. కనుక దుఃఖమే కనుక నా స్వభావం అయితే దాన్ని పోగొట్టుకోవాలనేటువంటి ప్రయత్నం నేను ఎప్పుడు చేయను. కంటిలో చిన్న నలుసు పడితే దాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నానే కానీ, ఇంత పెద్ద కన్నుంటే ఇది బాధ పెట్టడం లేదు నన్ను. చిన్న నలుసు బాధ పెడుతూ ఉంది. కన్ను నాదే గనక, నేనే గనక నాకు బాధ లేదు. నేను కానిది నా లోపల ఎంటర్ అయింది, అది చిన్నదైనా కూడాను, చిన్న పార్టికల్ అయినా కూడాను నేను తట్టుకోలేకపోతాను. ఓకే, కాబట్టి దుఃఖాన్ని ఒక్క క్షణం కూడా మనం భరించలేం గనక, దుఃఖాన్ని పోగొట్టుకోవాలనే ప్రతి మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దుఃఖం మన స్వభావం అయ్యేందుకు అవకాశం లేనే లేదు. ఇంక ఏంటి మన స్వభావం? సుఖం, తృప్తి. అందుకనే తృప్తః భవిష్యామి, తృప్తః భవిష్యామి. నేను తృప్తిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, నాకు అన్నీ తెలియాలి. కాబట్టి మూడే విషయాలు ఇప్పటికి వచ్చాం మనం. ఒకటి, నేను ఎప్పుడు ఉండాలి, అస్థి. నాకు అన్నీ తెలియాలి, భాతి. నేను సుఖంగా ఉండాలి, ప్రియం. అస్థి, భాతి, ప్రియం. ఇవే సత్, చిత్, ఆనందం. ఎప్పుడు ఉండడం సత్, అన్ని తెలియడం చిత్, సుఖంగా ఉండడం ఆనందం. సత్, చిత్, ఆనందం. ఇదే మనం కోరుకునేటువంటి తృప్తి. జస్ట్ ప్లీజ్, నిన్న బయలుదేరాం తృప్తిగా ఉండాలి అని. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు తృప్తి ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటని, ఇటువంటి తృప్తి కావాలి అని మనం ఆశిస్తూ ఉన్నాం. మాకు అర్థమైంది? దీనికన్నా ఏది తగ్గినా సుఖపడలేము ఈ ప్రపంచంలో. బాగా అనలైజ్ చేసుకోండి. కోట్లాది రూపాయలు, లక్షల కోట్లు తీసుకొచ్చి ఇచ్చినా కూడాను సుఖపడలేవు.
ఎందుకో తెలుసా? అవన్నీ ఉన్నాయి కానీ వీటికి ఆన్సర్స్ లేవు. నేను ఎప్పుడూ ఉండాలి, నాకు అన్నీ తెలియాలి, నేను ఆనందంగా ఉండాలి, అన్ని చోట్ల ఆనందంగా ఉండాలి, అన్ని ప్రదేశాల్లో ఆనందంగా ఉండాలి, అన్ని పరిస్థితుల్లో సుఖంగా ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ఏదైతే మన హృదయంలో నుంచి కదులుతూ ఉందో ఈ సమస్యకు పరిష్కారం లేదు. లేని దాన్ని పొందాలి, ఉన్నదానిని అర్థం చేసుకోవాలి. లేని దాన్ని పొందాలి, ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు లేనిది ఏదో దాన్ని నేను పొందాలని ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నం సాధన. మన గ్రంథం ఇప్పుడు సాధన పంచకం. సాధన అంటే ఏమిటో తెలుసా? సాధ్యతే అనేన ఇది సాధనం. దేని ద్వారా మనం ఆశించింది పొందుతామో, సాధ్యతే అనేన ఇది సాధనం. మనం ఆశించింది దేని ద్వారా పొందుతామో అది సాధన అవుతుంది. ఓకే, బాగా అర్థం చేసుకో. ఇప్పుడు ఇంటికి పోవాలి, ఇంటికి పోవడం అనేది మన లక్ష్యం, సాధ్యం. ఇప్పుడు దానికి సాధన ఏంటి? కారు ఉంది స్వామీజీ, వెళ్తాను. లేదు సైకిల్ ఉంది, వెళ్తాను. ఏమీ లేవు, కాళ్ళు ఉన్నాయి, నడిచిపోతాను. కాళ్ళు కూడా లేవు, ఇతరుల భుజాల మీద ఎక్కిపోతాను. ఏదో ఒకటి, అది సాధన అవుతుంది. ఓకే, క్లియర్? ఇప్పుడు మనం తృప్తి, నిత్య తృప్తి అని అంటూ ఉన్నామే, దీన్ని ఏ సాధనతో పొందాలి? ఊరికే దేవుని గొలవండి, ఆ దేవుని గొలవండి, ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఆ లోకంలో ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నాడు, చేస్తా ఇంక 2-3 రోజులు అన్ని కథలు. ఇదంతా బ్లైండ్ లీడింగ్ ద బ్లైండ్, అంధపరంపర న్యాయం ఇదంతా. అసలు సమస్య అర్థం కాని వాడు ఏం బోధించినా మనం ఎక్కడికో పోతాం, బే ఆఫ్ బెంగాల్, ఇంకేం లేదు. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటని అవన్నీ నాకు ఇస్తావు నువ్వు. ఆ లోకానికి పోతే లోకంలో కూర్చొని ఏడుస్తావు, ఇక్కడ ఇంట్లో ఉంటే ఇంట్లో కూర్చొని ఏడవడం, లోకంలో పోతే లోకంలో కూర్చొని ఏడవడం. అసలు ఎవరి మీద కేంద్రీకరింపబడింది సమస్య అంతా? నా మీద ఉంది. నేను అసంతృప్తితో ఉండేటప్పుడు ఏది తెచ్చి ఇచ్చినా ఎవరిని చేరుతాయో తెలుసా? అసంతృప్తితో ఉండేవాడిని చేరుతాయి. ఓకే, విక్టోరియా మహారాణి నగలన్నీ తీసుకొచ్చి కోతికి అలంకరించినా అది కోతే గాని అది రాణి అయ్యేందుకు అవకాశం లేదు సార్. అవుద్దే? ఇంకా ఘోరంగా కనపడుతుంది ఆ నగలన్నీ వేసుకొని, అంతే, ఇంకేలే. ఎప్పుడైతే ఒక మనిషి సాడిస్ట్గా ఉండాడో, దుఃఖంతో ఉండాడో, బాధలతో ఉండాడో, అసంతృప్తితో ఉండాడో, ఏది వచ్చి చేరినా వీడినే చేరేది. అసంతృప్తితో ఉండేవాడినే చేరుతుంది. వీడికే అసంతృప్తి ఉండేటప్పుడు, నేనే నా బ్రతుకులోనే ఆనందం లేనప్పుడు ఏది వచ్చి చేరినా దానివల్ల అధికంగా దుఃఖం పెరుగుతుందే కానీ సుఖం కలిగేందుకు అవకాశం లేదు. ఇది ఈరోజు కష్టంగా ఉన్నా ఏదో ఒకరోజు తెలుసుకోవాలి. ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మన్న అయితే తెలుసుకోవాలి ఈ సత్యాన్ని. ఎందుకంటే నమ్మమని చెప్పడం లేదు, రేషనల్ థింకింగ్. సరేనా? ప్రతిదాన్ని రీజన్తో ఆలోచిస్తున్నాం, అందుకని విచారః కర్తవ్యః. ప్రతిదాన్ని ఆలోచించాలి. ఇప్పుడు అర్థమైందా? నేనే దుఃఖంతో ఉండేటప్పుడు, నేనే అసంతృప్తితో ఉండేటప్పుడు ఈ ప్రపంచంలో ఏది పొందినా కూడాను నేను అసంతృప్తితో ఉంటానే కానీ సుఖంగా ఉండలేను. కాబట్టి అసంతృప్తి అనేది నా మీదనే కేంద్రీకరింపబడి ఉంది. ఏది ఇచ్చినా ఉపయోగం లేదు, లేని దాన్ని పొందుతానేమో, పోయిన దాన్ని, వచ్చిన దాన్ని ఎప్పుడైనా పోగొట్టుకుంటాను ఈ ప్రపంచంలో, మళ్ళీ దుఃఖానికే గురవుతాను. చూడండి, అసలు ఫండమెంటల్ ప్రాబ్లం ఎక్కడుంది అసంతృప్తి? లోకస్ ఎక్కడ? కాబట్టి ఏ సాధన చేసినా లేని దానికోసమే చేయాలి కదా. నాకు డబ్బు లేదు, నేను కష్టపడతాను, డబ్బు సంపాదించుకుంటాను. నాకు డిగ్రీ లేదు, నేను కష్టపడి చదువుతాను, డిగ్రీ సంపాదించుకుంటాను. నాకు ఉద్యోగం లేదు, కష్టపడి నేను ప్రయత్నం చేస్తాను, ఉద్యోగం సంపాదించుకుంటాను. ఇది సాధ్యం, సాధన. యత్తత్ సాధ్యం తత్తత్ కర్మ అపేక్షం. ఎక్కడైనా అవసరమైన చోట కొద్దిగా సంస్కృతం వాడతాను. సాధ్యమైనంత వరకు ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా. అవసరమైన చోట చిన్న చిన్నవి బాగా అర్థమవుతాయి మీకు. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఓకే. అద్దంలో ముఖం చూసుకున్నట్టే ఉంటాయి, తెలిసి ఉంటే. తెలియకపోయినా కూడా నువ్వు అద్దం ముందు పెట్టినట్టు ఉంటుంది. యత్తత్ సాధ్యం తత్తత్ కర్మ అపేక్షం. ఏది ఈ ప్రపంచంలో సాధించాలనుకున్నా మనం ఏదో ఒక పని చేస్తేనే కానీ సాధించలేం. కర్మ అపేక్షం. కథం, ఎట్లాగు? కార్యత్వాత్ ఘటవత్ పటవత్ ఇది. ఎందుకంటే కార్యరూపంలో ఉంది గనక. ఎలాగూ ఒక కుండను తయారు చేయడం ఘటవత్,
కాబట్టి కుండ లేదు, లేని దాన్ని తయారు చేస్తాం, తయారు చేయడం కోసం కృషి చేస్తాం, ఇది సాధన. కనుక మట్టి ఉంది, మట్టిని తెచ్చుకుంటాం, దాన్ని కలుపుకుంటాం, కలుపుకున్న తర్వాత ఆ మట్టి తయారైన తర్వాత దాంతో కుండను తయారు చేస్తాం. కాబట్టి తయారు చేసిన తర్వాత ఘటః అస్తి, ఈ కుండ ఉంది అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు లేనిది, లేనిటువంటి కుండ వచ్చింది. ఇలా కుండ రావడానికి నేను కర్మ చేయడం జరిగింది, పని చేశాను. కర్మ అంటే పని, చలనాత్మకం. కాబట్టి యత్తత్ కార్యం, ఈ ప్రపంచంలో ఏది సాధించాలనుకున్నా ఒక కర్మ చెయ్యాలి. నేను బాగా అర్థం చేసుకో, చెయ్యాలి, లేకపోతే రాదు. ఓకే, ఆరోగ్యం కావాలి, ఏం చేయాలి? మాత్రం మింగాలి, లేదు ఇంజక్షన్ వేసుకోవాలి, ఇంత కర్మ, దీనివల్ల ఆరోగ్యం వస్తుంది. ఓకే, కాబట్టి యత్తత్ కార్యం తతత్ కర్మ అపేక్షం. ఎలాగూ కార్యత్వాత్ ఘటవత్ పటవత్. కాబట్టి గుడ్డ నేయడం ఎట్లాగైతే ఉందో, కుండ తయారు చేయడం ఎట్లాగైతే ఉందో, ఆ విధంగా పని చేస్తేనే దాని ఫలితం వస్తుంది. మనం ఒక కర్మ చేసినప్పుడే సాధించడం జరుగుతూ ఉంది. ఓకే స్వామీజీ, మరి నిత్య తృప్తి ఉంది, ఎప్పుడూ ఉండాలి, అన్నీ తెలియాలి, ఆనందంగా ఉండాలి అని ఏదైతే నేను కోరుకుంటూ ఉన్నానో దానికి ఏ కర్మ చేయాలి? ఏ కర్మ చేస్తే దాన్ని పొందుతాను? మట్టి తెచ్చుకుంటే కుండ చేస్తే కుండ తయారైంది. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి? నేను ఏం చేసి ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఒక కర్మ చేశావో ఆ కర్మ యొక్క ఫలితం ఉంటుంది కాదు. మట్టి తెచ్చుకొని చేసాము, కుండ వచ్చింది, కుండ ఫలితం. కుండ ఎంతవరకు ఉంటుంది? ఏదో ఒకరోజు పగులుతుందా లేదా? పగిలేదే కుండ, వాడేదే దండ. అర్థమవుతుంది? పగలకుండా ఉండేందుకు అవకాశం లేదు. అది లేని రోజు లేదు అనేది నీలో ఉంటుంది. ఇది అసంతృప్తి. కాబట్టి ఏది చేసినా కర్మ చేస్తే కర్మ ఫలం వస్తుంది. కర్మ ఫలం ఏదైనా అనిత్యం, ఇంక్లూడింగ్ స్వర్గం. ఇది కనుక అర్థమైందంటే ఈ లోకం, ఆ లోకం, కైలాసం, వైకుంఠం అనరు. అర్థం కాకపోవడం వల్ల అంటున్నారు. ఒక స్పేస్కి, ఒక ప్రదేశానికి పరిమితం చేస్తూ ఉన్నారు భగవంతుడిని. ఇప్పుడు మనం ఇంతకుముందు వచ్చిన తృప్తి ఏమిటో తెలుసా? అన్ని చోట్ల ఆనందంగా ఉండాలి అని. అన్ని చోట్ల ఆనందంగా ఉండాలంటే ఆ లోకంలో ఆనందంగా ఉంటే ఈ లోకంలో ఆనందం లేదని అర్థం. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి కైలాసం కావాలనుకునేవాడు కైలాసంలోనే ఉంది, వాళ్ళకి వైకుంఠంలో దొరకదు. వైకుంఠం కావాలనుకునేవాడు వైకుంఠంలోనే ఉంది, అది కైలాసం దొరకదు. వాళ్ళిద్దరూ మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన నిత్య తృప్తి వాళ్ళకి అసలు అర్థమే కావడం లేదు. వాళ్ళకి ఏం కావాలి? అక్కడికి పోయినా కూడా నేను అసంతృప్తితో ఉండేటట్లయితే ఆ కైలాసం అవసరం లేదు. ఆ కైలాసం కన్నా కొంపేనయ్యాం. కొంపే కైలాసం అనేది ఎట్లా వచ్చింది అర్థమవుతుంది. ఆ వైకుంఠాలు అవసరం లేదు. ఎందుకని? సుఖం లేనప్పుడు అది ఎందుకు నాకు? అక్కడికి పోయి సుఖపడేటట్లయితే ఇక్కడ లేదు కనుకనే అక్కడికి నేను పోవాలి. కానీ మన ప్రాబ్లం ఏంటో తెలుసా? అన్ని చోట్ల, సర్వత్రా. ప్లీజ్ అండర్స్టాండ్. ప్రతిదీ నేను కాన్షియస్గా వాడుతున్నాను, ప్రతి పదాన్ని కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకుంటారండి. శాస్త్రం అర్థమవుతుంది? ప్రమాణం ఇది. శాస్త్రం ప్రమాణం. ఎందుకో తెలుసా? ప్రమాకరణం ఇది ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం, జ్ఞానాన్ని కలిగించేది కనుక శాస్త్రం ప్రమాణం. శాస్త్రం తెలియకుండా ఏదేదో ఊకదప్పుడు మాటలు మాట్లాడితే ఉపయోగం లేదు. అదంతా బిలీఫ్ సిస్టమ్, నమ్మకానికి సంబంధించిన వ్యవహారం. ఇది జ్ఞానం, శాస్త్రం జ్ఞానం. కాబట్టి ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలితం వస్తుంది. కర్మని ఇప్పుడు చేస్తాము, ఫలితం తర్వాత వస్తుంది. ఓకే, ఒక కాలంలో వస్తుంది. కాలంలో ఏది వచ్చినా అది కాలంలో నశించిపోతుంది. ఇదిగో ఈ దేహం చూచారా, ఇది కర్మఫలం. గతంలో నేను చేసినటువంటి కర్మల వల్ల ఈ దేహం నాకు వచ్చింది, ఇది కర్మఫలం కాదు. కాబట్టి ఇది ఒకరోజు ఉండదు, ఇది ఒకరోజు ఉండదు. నేను ఉండాలని అభిప్రాయపడ్డా కూడా ఈ దేహం ఉండేందుకు అవకాశం లేనేలేదు. ఏ రోజైనా శ్మశానానికి ఆహుతి అయిపోతుంది. ఇది ఎందుకో తెలుసా? కర్మఫలం గనక. దేహం ఉండదు కనుక మనం కూడా లేకపోతామేమో, అది వేరే విషయం. చూస్తాం అసలు మనం ఏంటో మనకు తెలిస్తే అది దేహమా కాదా అనేది వేరే విషయం. కర్మ ఫలితం చూడండి ఎట్లా ఉందో. ఏ కర్మ అయినా సరే నువ్వు 30 రోజులు పని చేస్తావు, ఆ తర్వాత జీతం తీసుకుంటావు. ఇది కర్మకు ఫలితం. ఆ జీతం మళ్ళీ అయిపోతుంది. అయిపోయేదాన్ని జీతం అంటారు. అర్థమవుతుంది? కాబట్టి కర్మ కనుక ఫలితం వచ్చిందంటే ఆ ఫలితం ఎప్పుడైనా పోతుంది. పోయేది ఏదైనా అనిత్యమైంది. అనిత్యమైనటువంటి దానివల్ల నీకు అనిత్యమైన తృప్తి వస్తుందేమో కానీ నీకు నిత్య తృప్తి వచ్చేందుకు అవకాశం లేనే లేదు. ఓకే, నీకు కావాల్సింది ఇప్పుడు నిత్య తృప్తే, అనిత్య తృప్తే. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ప్లీజ్, నిత్య తృప్తి కావాలన్నా అనిత్యమైనటువంటి తృప్తి కావాలా?
అనిత్యమైనటువంటి తృప్తి అయితే కర్మల వల్ల వస్తుంది, నిత్య తృప్తి అయితే కర్మల వల్ల రాదు రాదు రాదు. ఇది మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను నేను, ఎందుకో తెలుసా? ఈ క్షణము నువ్వు కర్మ చేస్తున్నావు ఏదో పొందాలని, అంటే నువ్వు కర్మ చేయకముందు అది లేనిది, లేని దానిని పొందినా అది లేకుండా పోతుంది. నిత్యం అంటే ఎప్పుడూ ఉండాలి, అంటే నువ్వు కర్మ చేయకముందు కూడా ఉండాలి, అది అప్పుడే అది నిత్యం అవుతుంది, లేకపోతే నశించిపోతుంది. అటువంటి దాన్ని నువ్వు కోరుతున్నావు. మళ్ళీ చెప్తున్నా రిపీటెడ్గా, నువ్వు ఏం కోరుతున్నావో నీకు తెలియాలి అని. నువ్వు నిత్యానందాన్ని కోరేటట్లయితే, నిత్య తృప్తిని కోరేటట్లయితే, నిత్య తృప్తినిచ్చే వస్తువు నిత్యమై ఉండాలి, శాశ్వతమై ఉండాలి, అది ఎప్పుడూ ఉండాలి. కాలానికి పరిమితం కాకూడదు, దేశానికి పరిమితం కాకూడదు, వస్తువుగా పరిమితం కాకూడదు. అటువంటి అప్పుడే అది నిత్య తృప్తి నిత్య వస్తువు అవుతుంది. నిత్య వస్తువు వల్ల నీకు నిత్య తృప్తి కలుగుతుంది. ఇటువంటి దాన్ని కర్మ ద్వారా ఎలా పొందాలి చెప్పండి? ఇప్పుడు అర్థమవుతుందా? కనుక కర్మ అనేటువంటిది పరిమితం, పరిమితమైనటువంటి కర్మ పరిమిత ఫలితాన్నే ఇస్తుంది. మీకు కావాల్సింది పరిమితమైన ఫలం కాదు, పూర్ణమైనటువంటి ఆనందం. అటువంటిది కర్మ ద్వారా లభ్యమయ్యేందుకు అవకాశమే లేదు. నహి కర్మకాండేన పరాత్మ ప్రకాశతే. కాబట్టి ఈ కర్మల ద్వారా దాన్ని పొందలేము. అంటే అది కర్తవ్యం కాదు. ఒకటే ఒక పాయింట్ అంటున్నాను, అది కర్తవ్యం కాదు. కర్తవ్యం అంటే చేసేది, అది చేసేది కాదు, అది ఉన్నదే. అది చేసేది కాదు, చూసేది. కర్తవ్యం కాదు, జ్ఞాతవ్యం. సీ ద పాయింట్. జ్ఞాతవ్యం, కర్తవ్యం కాదు. కర్తవ్యం అయితే పని చేయాలి, ఉన్నదే గనక తెలుసుకోవాలి. ఇప్పుడు పెన్ను లేదండి, పెన్ కార్నర్కి వెళ్ళి కొనుక్కొని వచ్చాం, లేని దాన్ని కొనడం. అందువల్ల ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి పెన్ను కొనుక్కుంటాను, ఇది కర్మ. కానీ ఉన్న వస్తువే అయితే, ఇప్పుడు సపోజ్ ఇదిగో నా మెడలో జపమాల ఉంది, నేను అలా వంగి పైకి లేచాను అనుకోండి, ఇది వెనక్కిపోయింది. ఇప్పుడు ఇలా తరిమి చూసుకున్నాను, జపమాల లేదు, పెన్ను లేదు, జపమాల లేదు. పెన్ను కొనుక్కోగలను, ఈ జపమాల విషయం ఏంటి? ఇదే కావాలి అంటున్నా. ఏం చేయగలం? ఏం చేసినా ఇది దొరకదు. నా కర్మణ న ప్రజయా ధనేన. సీ ద పాయింట్. అధర్వణ వేదం. నా కర్మణ, నాట్ బై యాక్షన్. నువ్వు ఏ కర్మ చేసినా కూడాను దీన్ని పొందలేవు. ఎందుకని? ఇది గనక పొయ్యి ఉంటే వెతికి మనం పట్టుకోవచ్చు దీన్ని కర్మ ద్వారా. నా కర్మణ, నేను వెతికాను అనుకోండి, ఎక్కడ వెతికినా దొరకదు. ఎందుకో తెలుసా? ఉన్నదే కానీ లేనిది కాదు. లేనిదైతే పొందగలను. నా ప్రజయ, మీరందరూ వచ్చి సహకరించారు అనుకోండి, అయ్యో పాపం స్వామీజీ వచ్చారు, ఇదే ఈయన జపమాల పోయింది పాపం, ఆయన బాధపడుతూ ఉన్నాడు, మనం అందరం కలిసి వెతకతాం. మనం అందరం కలిసి వెతికినా కూడా దొరకదు. ఎందుకని? పోలేదు కనుక. ధనేనా, అయ్యా 1,00,000 రూపాయలు ఇస్తాను, నాకు ఆ జపమాల ఇదే కావాలి. నో, నువ్వు 1,00,000 కాదు, కొన్ని వందల వేల కోట్లు ఇచ్చినా కూడా దొరకదు. ఏరేది కావాలంటే తీసుకొని వస్తాను, ఇదే తీసుకొని రాలేను. ఎందుకని? ఇది పోలేదు సార్, మెడలోనే ఉంది, కానీ ఉన్నట్లుగా నీకు తెలియదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. లేకపోవడం కాదు సమస్య, ఉన్నది తెలియకపోవడం సమస్య. కనుక నిత్య ఆనందాన్ని, కనెక్షన్ చూడండి, నిత్యానందాన్ని నువ్వు కోరుతూ ఉన్నావు గనక, అది గనక లేనిదైతే నువ్వు కోరవు. ఓకే, నువ్వు కోరుతున్నావు గనక ఉన్నది, రాత్రి చూచాం, నువ్వు కోరుతున్నావు గనక ఉండబట్టే నీకు తెలుసు కనుకనే కోరుతున్నావు. కనుక నిత్య తృప్తి, నిత్య ఆనందం అనేది ఉంది. నిత్య తృప్తి ఉందంటే నిత్య వస్తువు ఉంది కాదు. అందుకని నువ్వు అడుగుతున్నావు. నిత్య వస్తువు అంటే ఎప్పుడూ ఉండాలి గనక, అన్ని చోట్ల ఉండాలి గనక, అటువంటి దాన్ని కర్మ ద్వారా పొందేది ఏంటి? ఉన్నది అని అంటే, ఏది ఉండినా అది ఉన్నట్లు తెలుస్తూ ఉంది అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంది గనక. ఇది మైకు అంటున్నాం, అది కంప్యూటర్ అని అంటాం. అంటే ఇలా ఉంటే కంప్యూటరు, ఇలా ఉంటే మైక్. కాబట్టి ఇది మైక్ అని చెప్పడానికి దీనికి సంబంధించిన జ్ఞానం ఉంది, అది కంప్యూటర్ అని చెప్పడానికి కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం ఉంది. కాబట్టి వస్తువు ఉన్నదే, ఏది ఉండినా దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంటుంది. అది తెలియనప్పుడు వస్తువు లేనట్లే ఉంటుంది. కంప్యూటర్ తెలియనటువంటి వాడికి, ఏదో ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చిన వ్యక్తికి కంప్యూటర్ తీసుకొచ్చి మనం అతని ముందు పెట్టి ఇది ఏంటయ్యా అన్నాం అనుకో, కంప్యూటర్ ఉంది కదా, ఏమిటన్నాం అనుకో అతనికి తెలియదు. అది ఏమిటనండి, పెట్టెలాగా ఉందండి అంటాడు. కనుక కంప్యూటర్ ఉంది, అతనికి ఉండేది ఏమిటో తెలుసా? కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానమా? కాదు.
అదేంటో తెలియదు అంటున్నాడు కదా. కాబట్టి కంప్యూటర్కి సంబంధించిన అజ్ఞానం అతని దగ్గర ఉంది. ఇది కంప్యూటర్ అనే జ్ఞానం కనుక అతనికి ఇస్తే ఇది కంప్యూటర్ అని అతనికి తెలిసిపోతుంది. వస్తువు ఉంది అంటే వస్తువుకు సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. ఆ జ్ఞానం కలిగితే వస్తువు ఏమిటో తెలిసిపోతుంది. నిత్య వస్తువు ఉంది, అదే ఆత్మ, అదే పరమాత్మ, నువ్వు ఏమని అనుకో. ఎప్పుడైతే అది ఉందో దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. ఆత్మ ఉంది, ఆత్మ అస్తి, ఆత్మ అజ్ఞానం అస్తి. మనకు తెలియదు కనుక ఆత్మ జ్ఞానం ప్రాప్య ఆత్మ అజ్ఞానం నశ్యతి. ఆత్మ జ్ఞానం కలిగితే ఆత్మ అజ్ఞానం పోతుంది, నేనే ఆత్మని తెలుస్తుంది. నిత్య వస్తువు ఉంది, నిత్య వస్తువుకు సంబంధించిన అజ్ఞానం ఉంది. నిత్య వస్తువుకు సంబంధించిన జ్ఞానం కలిగితే నిత్య వస్తువు ఏమిటో తెలిసిపోతుంది. ఆ నిత్య వస్తువు ఏదో అదే ఆత్మ. తత్ అది త్వమేవ, అదే నీవు. ఇది సిద్ధాంతం. దీన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది. ఓకే, అదే నీవు. ఎందుకని? నేను నిత్య తృప్తి కావాలి, నేను ఎప్పుడు ఉండాలి, నాకు అన్నీ తెలియాలి, నేను ఆనందంగా ఉండాలి అని అడుగుతూ ఉన్నావు గనక, అది ఉంది కనుక నేను అడుగుతున్నావు. అది ఎక్కడుంది? రాత్రి చూచాం, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్. కనుక ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికి చూసినా నిత్య వస్తువు లేనే లేదు, ఏది చూసినా అనిత్యంగానే ఉంది. కనుక అది ఎక్కడుంది? ఎవడైతే అడుగుతూ ఉన్నాడో వాడి స్వరూపమే నిత్య సుఖం. దేహం ఉండొచ్చు లేకపోవచ్చు, ప్రపంచం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ నేను మాత్రం ఎక్కడికి పోవడం లేదు. నేను కూడా చచ్చిపోతాను స్వామీజీ. అదిగో నేను చచ్చిపోతానంటే దేహం అంటున్నావని అర్థం, నువ్వెవరో నీకు తెలియడం లేదని అర్థం. కనుక ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో అది నీకు అర్థం కావడం లేదు కనుక అర్థమయ్యేటట్టు చేయడానికి శాస్త్రం ప్రవేశిస్తూ ఉంది. సార్, నేను ఆ శాస్త్రం నమ్మను, ఎవడికి నష్టం. నేను ఇడ్లీ తిన్ను, ఎవడికి కష్టం. నీకు ఆకలి తీరాలంటే నువ్వు ఇడ్లీ తినాలి, తప్పదు. నా ముఖం చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటావు? ముఖం అద్దం దగ్గరికే పోవాలి. దర్పణే ముఖ దర్శనవత్, శాస్త్రే ఆత్మదర్శనం. అర్థమవుతుంది? కాబట్టి నా ముఖాన్ని చూసుకోవాలంటే ఎక్కడికో పోతే లాభం లేదు, నేను దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి? అభిముఖంగా వెళ్ళాలి. ఎవరికి? అద్దానికి. అద్దంలో కనపడేది నా ముఖమే. కాబట్టి నా ముఖం నేను చూడడానికి అద్దం దగ్గరికి ఎట్లా వెళుతున్నానో, నేనెవరో నాకు అర్థం కావాలి అంటే శాస్త్రం దగ్గరికి రావాలి. ఇంకంతకన్నా ఇంకొక మార్గం లేదు. అందువల్ల శాస్త్రం ప్రమాణమైంది. శాస్త్రం లేకుండా అది ఇది ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ పోయినారు. నాయన నమ్ముకొని ఆయన ఉండాడు, ఈయన ఉండాడు, ఈయన ఉద్ధరిస్తాడు, ఆయన ఉద్ధరిస్తాడు. ఆయన ఉద్ధరించేది లేదు, ఈయన ఉద్ధరించేది. ఎందుకని? చెప్పినోడే ఉద్ధరింపబడలేదు. దట్ ఇస్ ద పిటీ. ఇటువంటి బిలీఫ్ సిస్టమ్ అనేది హిందూ ధర్మంలో లేదని మీకు అలా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇదంతా జ్ఞానం, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి నిత్యానందాన్ని మనం కోరుతున్నాం కనుక అది ఉంది. అది ఉంటే నిత్య వస్తువు కనుక ఎప్పుడూ ఉంది. అలా ఎప్పుడు ఉండేదాన్ని కర్మతో పొందలేము. కాబట్టి కర్మ అపేక్షం లేనే లేదు. జ్ఞానమే. జ్ఞానం అంటే ఎట్లా వస్తుంది? ఉండేవాడు లేనివాడికి ఇస్తే వస్తుంది, అంతే. ఇంకేం లేదు. జ్ఞానం ఏదైనా అంతే, ఏ జ్ఞానమైనా అంతే. దొంగతనమైనా కూడా అంతే. బాగా చక్కగా దొంగతనం చేయాలి జరగాలంటే అంతకన్నా మించిన దొంగ ఒకడు వచ్చి కనుక నేర్పిస్తే దొంగతనం వస్తుంది. ఏదైనా అంతే సార్. ఆత్మజ్ఞానం కూడా అంతే. ఆత్మ అంటే ఏమిటో ఇప్పుడు ఆత్మ కథ కావాల్సింది. ప్రతి ఒక్క స్వామి నాకు ఆత్మ కావాలను స్వామి, ఎవరి వల్ల కాదు స్వామి, మీకు ఇవ్వలేము స్వామి, మీ వల్ల కాదా స్వామి? కాదు. క్లియర్గా చెప్తున్నాం. మీకు అయింది కాంది అవునని చెప్పే ప్రశ్న లేదు. నీకు ఆత్మనివ్వడం నా వల్ల కానే కాదు. అయితే వేరే గురువు దగ్గరికి వెళతాము స్వామి, శుభ్రంగా వెళ్ళు, నాకు తలనొప్పి పోదు. ఆయన ఇస్తాడు స్వామి, కానీ నువ్వు తెలుసుకొని ఆయన కూడా ఇవ్వలేడు. ఎందుకని? ఇస్తానని చెప్పాడు అనుకో, అతని దగ్గర లేదని అర్థం. జ్ఞానం. ఇంకా చెప్తున్నా, గురువు కాదు, సాక్షాత్ భగవంతుడు కృష్ణుడు వచ్చి దిగినా కూడాను నీకు ఆత్మని ఇవ్వలేడు. ఇస్తానని చెప్పమానండి, ఆయన మీద పూర్వపక్షానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకనంటే ఇప్పుడు మీ కృష్ణుడు వచ్చాడనుకోండి, ప్రత్యక్షమైన ఆయన, మహాభక్తుడు నాయన, కొద్దిగా నీరెండబడుతూ ఉన్నా కూడా శ్రద్ధగా వింటూ ఉన్నావు, చాలా భక్తి కలిగినటువంటి వాడివి అని అనుకొని, నాయన నీకేం కావాలన్నా ఇస్తాను అని అన్నాడు. అనుకో, స్వామి నాకు తల ఇవ్వండి స్వామి. ఆయన డైలమాలో పడిపోతాడు. కలియుగంలో ఇట్లాంటివి అడుగుతారా? వాడు తల అడుగుతున్నాడు ఏంటి? తల ఎట్లిచ్చేది? వాడికి ఉంది కదా తల. కాకపోతే అది పని చేయకపోవచ్చు, అండర్ రిపేర్ ఏమో, అది వేరే విషయం. రిపేర్ చేయమంటే రిపేర్ చేస్తారు కానీ మెకానిక్గా. వాడు తల అడుగుతున్నాడు ఏంటి? తల ఎట్లిస్తాడు? ఇవ్వలేడు కృష్ణుడు. ఎందుకని? ఆల్రెడీ వీడికి ఉంది కనుక.
ఇంకా కావాలంటే ఇంకోటి ఇమ్మంటే ఇస్తాడు, ఇంకోటి కాదు 10 ఇమ్మంటే ఇస్తాడు. రావణాసుడు బ్రదర్ అయిపోవచ్చు. కానీ ఇదే తలని ఇవ్వాలంటే కృష్ణుడి వల్ల కూడా కాదు. ఓకే, ఎందుకని ఉన్నదే గనక. కాబట్టి ఆత్మనివ్వమంటే నువ్వే ఆత్మ గనక ఇచ్చేది ఏమీ లేదు సార్. ఇంకా ఆత్మను ఇవ్వు. ఇప్పుడు ఆయన ఇవ్వాలి, అనాత్మని ఇవ్వాలి నీకు. నువ్వే ఆత్మ. ఇప్పుడు ఏమిటో తెలుసా, ఆత్మ కాదు మనకు కావాల్సింది, నేను ఆత్మ అనే జ్ఞానం లేదు మనకు. ఇప్పుడు కావాల్సింది ఆత్మ కాదు, ఆత్మ జ్ఞానం. ఆత్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్. అర్థమవుతుంది? జ్ఞానం కలగాలి. జ్ఞానం అనేది ఏదైనా సరే దానికి కమ్యూనికేషన్ ఉంది. ఒకరు అందిస్తేనే అందుతుంది. స్వామీజీ ఏమందిస్తాడు? శాస్త్రంలో ఉంది జ్ఞానం అంతా. మరి అలాంటప్పుడు నేనే శాస్త్రం చదువుకోవచ్చు కదా? కుదరదు, కుదరదు. ఎందుకని కుదరదు స్వామి? ఆయన చెప్పేది కూడా అదే శాస్త్రం కదా. గురువు భగవద్గీత చెప్తాడు, నేను చదువుతాను భగవద్గీత. ఈరోజు కావాల్సిన బుక్స్ ఉండే. లేదు సార్, దానివల్ల కుదరదు. ఎత్తు స్వతహ అప్రాప్తం తత్ శాస్త్రీణ బోధితవ్యం. ఎప్పుడైతే వస్తువు పోలేదో ఉందో, బెడలోనే జపమాలు ఉన్నప్పుడు అది లేదు అని నేను అభిప్రాయపడ్డాను కనుక నేను ఏం చేసినా పొందలేను. ఎలా పొందుతానంటే దాన్ని చూసిన వాడు చెప్పాలి, స్వామీజీ ఇది కంఠచామీకర న్యాయం అంటారు దీన్ని. కంఠం అంటే మెడలోనే ఉంది వస్తువు, ఉన్న వస్తువు పోయింది అనుకుంటూ ఉన్నా, ప్రయత్నం చేస్తే లభ్యం కాదు, అది ఉన్నదే. ఆ ఉన్నది అనే జ్ఞానం నాకు కలగాలి. ఆత్మ ఉన్నదే, ఆత్మ ఉన్నదనే జ్ఞానం కలగాలి. ఇది నా వల్ల నాకు కలగదు. ఎందుకని? లేదు అనుకున్న వాడిని నేనే గనక. యత్తు స్వతహ అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. నాకు నేనుగా ఏదైతే పొందలేనో దాన్ని శాస్త్రం ద్వారా పొందాలి. ఆచార్యుల వారు భాష్యం, ఉపనిషత్ భాష్యం. ఈ శాస్త్రాన్ని తెలిసిన వాడు అందించాలి. నేనే చదువుతాను, కుదరదు. నాకు బాగా వ్యాకరణం వచ్చు స్వామిజీ, సంస్కృతం అంతా వచ్చు. కుదరదు సార్. సంస్కృతిని అర్థం చేసుకో. సంస్కృతం వచ్చి ఉంటే అది వేరే విషయం. శాస్త్రజ్ఞోపి స్వాతంత్రేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం న కుర్యాత్. గీతాభాష్యంలో ఆచార్యుల వారు చెప్తారు, శాస్త్రజ్ఞ అపి, నువ్వు గొప్ప పండితుడైనప్పటికి కూడాను, స్వాతంత్రేణ నీకు నీవుగా బ్రహ్మజ్ఞానాన్వేషణం, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం నా కుర్యాత్, చేయకూడదు. ఎందువల్ల? శాస్త్రాన్ని ఎట్లా బోధించాలనో ఒక పద్ధతి ఉంది. దట్ ఈస్ ట్రెడిషన్. దట్ ఈస్ ట్రెడిషన్. ఇది సంప్రదాయం అంటాం మనం. కాబట్టి సాంప్రదాయక బోధ ఎలా అందిస్తే అందుతుందో అది. ఏదైనా అంతే. కంప్యూటర్ నేర్చుకోవాలంటే కూడాను, అయ్యా ఇదిగో ఇది అవుట్పుట్ అంటారు, దీన్ని ఇన్పుట్ అంటారు, ఇది ప్రాసెసింగ్ అంటారు, ఇది ఎలా అలా అని చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోగలం. అంతేగాని కంప్యూటర్ డబ్బు ఉందని కంప్యూటర్ తెచ్చి పెట్టుకొని ఊరికే నొక్కితే వచ్చేదేం లేదు. అది ఎలా అర్థం చేసుకోవాలో దానికి ఒక ప్రాసెస్ ఉంది. అలా అర్థం చేసుకోవడంలోనే అది అర్థమవుతుంది. కాబట్టి బోధ ఎంత ప్రధానమో, ప్లీజ్, బోధ ఎంత ప్రధానమో బోధనా విధి అంత ప్రధానం. టీచింగ్ ఎంత ముఖ్యమో మెథడ్ ఆఫ్ టీచింగ్ అంత ముఖ్యం. అందువల్ల కొందరు మాస్టర్లు చెప్తే మనకు అర్థం అవుద్ది, కొందరు మాస్టర్లు చెప్తే అర్థం కాదు. ఎందుకని? ఇద్దరికీ తెలుసు విషయం, కానీ చెప్పడం ఇతనికి తెలుసు, అతనికి తెలియదు. అర్థమవుతుంది? అనుభవంలో ఉంది కనుక. కానీ నీవు ఆత్మ అనేటువంటి జ్ఞానం నీకు లేదు. ఆ గురువు జ్ఞానం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అసంతృప్తి అనేది హృదయంలో పూర్ణంగా ఎగిరిపోతుంది. ఏది ఉండినా ఏది ఊడినా మన హృదయంలో ఉండేటువంటి ఆనందాన్ని ఎవరు భగ్నం చేయలేరు. అటువంటి మ్యాజిక్ జరిగిపోతుంది. అది ఋషి మ్యాజిక్. ఓకే, అయితే ఈ సాధన పంచకం ఏంటి? ఇప్పుడు నేను చెప్పిందంతా సాధన పంచకానికి సంబంధించిన విషయం కాదు. ప్లీజ్, ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేసి వెళ్తాను. రేపు ఫస్ట్లో శ్లోక స్టార్ట్ చేస్తాను. జస్ట్ లిసన్. అలాంటప్పుడు స్వామీజీ గురువు జ్ఞానం ఇస్తే నాకు వచ్చేయాలి కదా. వచ్చేయాలి, రావడం లేదు. కొన్ని సంవత్సరాలు కూర్చొని గురువు దగ్గర విన్నా ఎక్కడ గొంగడి అక్కడే ఉంది. గురువు జ్ఞాని, జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు, కానీ శిష్యుల్లో ఏ విధమైన మార్పు రావడం లేదు. ఏంటి? అన్ని ఉపనిషత్తులు విన్నా కూడాను నేను చచ్చిపోతానేమో అంటున్నాడు. ఇదేం కావాలి? కాబట్టి శాస్త్రం విన్నా శ్రవణం కృతం శృతం మయా న గృహీతం ఇది జ్ఞానం. శాస్త్రం వినడం జరుగుతూ ఉంది, శాస్త్రం విన్నా కూడా జ్ఞానం కలగడం లేదు. ఇక్కడ క్వశ్చన్ పడతాం. ఉన్న వస్తువే గనక ఉన్న వస్తువుకు సంబంధించిన జ్ఞానం ఉంది. గురువు జ్ఞానం ఇస్తే డైరెక్ట్
కరెక్ట్గా అర్థమైపోవాలి అంతే. క్షణం ప్రబోధ సమయే అట్ ద టైమ్ ఆఫ్ టీచింగ్, గురువు బోధించేటప్పుడే జ్ఞానం కలగాలి. అర్జునుడికి ఏదైనా జ్ఞానం కలిగిందంటే 1 గంట 25 నిమిషాల్లో కలిగింది భగవద్గీత. అంతకుముందు ఏడుస్తూ కూర్చున్నాడు. గాంధీవం స్రంసతే హస్తాత్, నా చేతిలో గాంధీవం కూడా పట్టుకోలేకపోతున్నాను అన్నాడు అర్జునుడు. కృష్ణుడు భగవద్గీత చెప్పిన తర్వాత నాకు నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. నాకు స్మృతి జ్ఞానం కలిగింది, నా మోహం అంతా పోయింది. కరిష్యే వచనంతవా, ఇదిగో నేను పట్టుకుంటున్నాను గాంధీవాన్ని, నువ్వేం చెప్తే చేస్తానన్నాడు. ఇదంతా ఎంత టైంలో పట్టిందో తెలుసా? 1 గంట 25 నిమిషాలు పెట్టుంటారు. కాబట్టి జ్ఞానం ఇచ్చిన తర్వాత అది కలగడానికి ఎంతో టైం అవసరం లేదు సార్. చీకట్లో ఉన్నాం, వస్తువు ఉంది కనపడడం లేదు, వాచ్ ఉంది కరెంట్ ఆఫ్ అయింది, పవర్ కట్, వాచ్ ఎక్కడుందో మనకు తెలియడం లేదు. అర్థమవుతుంది? ఇప్పుడు వస్తువు లేనిదే ఉన్నదా? చీకట్లో ఉండే వస్తువు లేనిది కాదు, ఉన్నట్లు తెలియనిది. అది ఉన్నట్లుగా మనకు తెలియదు, అంతేగాని ఆ వస్తువు లేనిది కాదు. కనుక వస్తువు ఉంది కానీ చీకట్లో ఉంది కనుక తెలియడం లేదు. ఆత్మ ఉంది కానీ అజ్ఞానం అనే చీకటి ఉండడం వల్ల తెలియడం లేదు. ఓకే, ఒక్కసారి లైట్ వేసాడు అనుకోండి, ఎవడైనా వచ్చి బయట నుంచి ఒక టార్చ్ లైట్ వేసాడు అనుకోండి, కనపడిపోతుంది. స్వామి ఏమి 3 గంటల నుంచి చీకటి ఉన్నది దేనికయ్యా? కరెంటు లేదు కనుక స్వామి. 3 గంటల నుంచి చీకటి ఉన్నప్పుడు ఆయన లైటు కనీసం 2 గంటలన్నా వేస్తే కదా వస్తువు కనపడుతుంది. వీడిని మెంటల్ హాస్పిటల్ పట్టుకోవాలి, అంతేనా? ఇంకేమన్నా? 3 గంటల నుంచి చీకటి ఉండినా లైట్ వేయగానే వస్తువు కనపడడానికి టైం లేదు సార్. అనేక జన్మల్లో అజ్ఞానం ఉండినా సరైనటువంటి గురువు గనక ఎంటర్ అయ్యాడు అంటే వెలుగు రాగానే వస్తువు కనిపించినట్టుగా జ్ఞానం రాగానే ఆత్మ సాక్షాత్కారం అయిపోవాలి మనిషికి. అది జ్ఞానం అంటే. ఇలా ఇవ్వగలిగేటువంటి శక్తి ఇచ్చేటువంటి పద్ధతి బోధనా విధి మన దగ్గర ఉంది. అదే ఉపనిషత్తుల యొక్క వైభవం అంతా, అదే భగవద్గీత యొక్క వైభవం, అదే బ్రహ్మసూత్రాల యొక్క వైభవం. ప్రస్థాన త్రయం ఉండేది ఇందుకే. అప్పుడే అది ప్రమాణం అవుతుంది. శాస్త్రం ప్రమాకరణమితి ప్రమాణం. జ్ఞానాన్ని కలిగించగలిగినప్పుడే. జ్ఞానాన్ని కలిగించలేకుండా రోజు హరికథలాగా వింటూ ఉంటే దాని ఉపయోగమే లేదు. అయితే గురువు దగ్గర వినేశాం స్వామీజీ, జ్ఞానం కలగలేదు. ఓకే, గురువు జ్ఞానం ఇవ్వగానే కలగాలి. లైట్ వేయగానే చీకట్లో ఉన్న వస్తువు కనపడాలి. ఇప్పుడు లైట్ వచ్చింది కనుక. కానీ కరెంట్ వచ్చినా కూడా కనపడడం లేదు అంటే ఏదో ప్రతిబంధకం ఉంది, అబ్స్టకల్. అది సాధన పంచకం కనెక్షన్. ఏదో ప్రతిబంధకం ఉంది, రుకావట్ కేద హాయ్, ఏదో ఉంది నాయన, ఏదో ఉంది, ప్రతిబంధకం ఉంది, అబ్స్టకల్ ఉంది. ఏంటది? ఎక్కడుంది అది? శాస్త్రంలో ఉందా? శాస్త్రాన్ని అందించే గురువులో ఉందా? గురువు అందించే శాస్త్రాన్ని పుచ్చుకునే శిష్యుడిలో ఉందా? ఎక్కడో ఉంది ప్రతిబంధకం. శాస్త్రంలో ఉండేందుకు అవకాశమే లేదు. ఎందుకని? కొన్ని లక్షల మందిని ఉద్ధరించిన శాస్త్రం నిన్ను ఉద్ధరించకపోయే ప్రశ్నే లేదు. నీ గురువుని కూడా ఉద్ధరించింది కనుక. మరి గురువులో ఉందే? గురువులో గనక ఉంటే ఆయన గురువే గాడు, ఇక ఆయన వేరే ఆయన అవుతాడు. అర్థమైందే? గురువు అనేదానికి ఇప్పుడు రకరకాలు. పూర్వం కేవలం ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఇప్పుడు అట్లా కాదు. ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక బ్లేడీ గురువు అంటాడు. ఒక బ్లేడీ గురు, ఒక ప్యాకెట్ బ్లేడీ గురు, అట్లా అయిపోయింది ఇప్పుడు. ఏది గురువో, ఏది శిష్యుడో, ఏది లఘువో అర్థం కావడం. కనుక గురువు అంటే జ్ఞానాన్ని అందించగలిగేవాడే గురువు. ఓకే, కనుక ఆయన దగ్గర ప్రతిబంధకం ఉండడానికి అవకాశం లేదు. మరి ఆ గురువు ఊరికే ఏది పిచ్చి మాటలు మాట్లాడేవాడు కాకుండా సాంప్రదాయిక బోధ, ట్రెడిషనల్ టీచింగ్ తెలిసినవాడు అనుకోండి, చక్కగా అందించేస్తాడు. శాస్త్రం ఉంది, శాస్త్రాన్ని అందించేటువంటి గురువు ఉన్నాడు, ఆయన అందిస్తున్నాడు. కానీ వీడికి అందడం లేదు. కాబట్టి శాస్త్రంలో దోషం లేదు, ప్రతిబంధకం లేదు. శాస్త్రం దగ్గర అందించే గురువు దగ్గర కూడా ప్రతిబంధకం లేదు. అందుకునే శిష్యుల్లో ప్రతిబంధకం ఉంది. దిస్ ఈస్ ది ప్రాబ్లం. అందువల్ల ఈ దోషాలని 3 రకాలుగా శాస్త్రం వివరించింది. ఒక్కటి చెప్పి మానేస్తాను. ఆవరణ దోషం, మల దోషం, విక్షేప దోషం. సింపుల్ పదాలు మీకు అర్థమవుతాయి. ఆవరణ అంటే కవర్ చేసిందని అర్థం. కనుక నేనే ఆత్మ అయినా కూడా నాకు తెలియడం లేదంటే అజ్ఞానం కవర్ చేసింది దాన్ని. ఇది ఆవరణ. అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవద్గీత.
అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి ఉంది. అందువల్ల మనం మోహానికి గురయ్యి నేను దేహము, నేను మది, నేను ఇది దేహం చచ్చిపోద్ది, నేను ఇలా అని బాధపడుతూ ఉన్నా. కాబట్టి దీనికి అజ్ఞానం అనేటువంటిది ఆవరణ. ఆ అజ్ఞానం ఎట్లా తొలగాలి? గురువు జ్ఞానం ఇస్తాడు, తొలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంది. బోధించే వాళ్ళ దగ్గర ఉంది, పుస్తకాల్లో ఉంది, అంతా ఉంది. ఆవరణ మొదటి దోషం. ఎందుకని? ఉన్నది తెలియడం లేదు, ఆవరణ ఉంది. ఒక మణి అక్కడుంది, దాని మీద కుండ బోర్లించాము, లోపల మణి ప్రకాశిస్తూ ఉంది, కానీ కుండను బోర్లించడం వల్ల మణి ఉన్నట్లుగా తెలియడం లేదు. ఈ ఆవరణ భంగం జరగాలి. కుండను కనుక కొట్టేస్తే, బద్దలు చేస్తే లోపల మణి స్వప్రకాశం తనంతట తాను ప్రకాశిస్తుంది. ఇది ఆవరణ భంగం. ఈ ఆవరణ భంగం జరగాలి అంటే అజ్ఞానం అనేటువంటి దూరం కావాలి. అజ్ఞానం ఎలా దూరం అవుతుంది? జ్ఞానం వల్లనే కావాలి. గురువు జ్ఞానం ఇస్తాడు, అజ్ఞానం పోతుంది. మన ప్రాబ్లం అది కాదు, ఆయన ఇస్తున్నాడు, పోవడం లేదు. ఆ తరువాత ఏంటో తెలుసా? మలదోషం. మలదోషం అంటే మన చిత్తం, మన మనస్సులో అశుద్ధం ఉంది. అశుద్ధం అంటే ఏంటి స్వామి? ఎన్నెన్నో చెప్తారు. అశుద్ధం అంటే ఏదో కాదు, రాగము, ద్వేషం, ఈ రెండే అశుద్ధం. నాకు అది కావాలి, ఇది వద్దు. అది ఉంటే నాకు సుఖం, ఇది పోతే నాకు సుఖం. ఆయన ఉంటే నాకు సుఖం, ఈయన పోతే నాకు సుఖం. ఇది తమాషా. ఆయన ఉన్నా ఈయన పోయినా వచ్చేది ఏమీ లేదు. నువ్వు కోరేది నిత్య సుఖం. ఇవన్నీ అనిత్యమైన విషయాలు. వీటికి సంబంధించిన అవగాహన నీకు లేకపోవడం వల్ల ఇది లోపల చేరిపోయింది. ఇది మలదోషం, ఇంప్యూరిటీ. ఇది పోవాలి. ఒకటి మలదోషం ఉంది గనక, రాగద్వేషాలు ఉన్నాయి గనక, ఇటువంటి వాడు గనక ధ్యానానికి కూర్చున్నాడు అనుకోండి, వాడు వచ్చి చెప్తుంటాడు, స్వామీజీ నా మనసు నిలవడం లేదు, ఏం చేయమంటారు? పో నువ్వు కూడా దాన్ని కూడా ఏం చేయమంటావు? కొందరు చెప్తుంటారు, నాయన చేస్తూ ఉండి నాయన అది నిలుస్తుంది నాయన, అభ్యాసన ఎంత చేసినా నిలవదు సార్. ఎందుకని? నిలవని దాన్నే మనసు అంటారు. డిస్టిల్డ్ డోసెస్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానాలు ఇవన్నీ జ్ఞాన విషయాలు. నిలవని దాన్నే మనసు అంటారు. మనసు ఎట్టబోతే నీకేం వచ్చింది? అసలు ఎందుకు పోతా ఉంది? అది రాగద్వేషాలు ఉన్నంత వరకు మనసు పోతుంది, దాన్ని ఆపలేవు నువ్వు. పిల్లవాడి మీద ప్రేమ ఉంది, నేను వచ్చి పిల్లాడిని ప్రేమించకండి, పిల్లవాడిని ప్రేమించకండి, వాళ్ళంటే నోరు మూసుకుని పోవా, నువ్వు భగవద్గీత చెప్పుకోబా. ఎందుకు? నీ పిల్లలు లేరు కనుక నీకు అర్థం కాదు. అర్థమవుతుంది? ఒక రాగం ఉండేటప్పుడు మనసు పరిగెత్తుంది, ఒక ద్వేషం ఉండేటప్పుడు మనసు పరిగెత్తుంది. రాగద్వేషాలని సమరసం చేయాలి. అది ఎట్లాగో కూడా మనం ఈవినింగ్ క్లాసెస్లో చూస్తాం కర్మయోగం వచ్చినప్పుడు. అందువల్ల చిత్త శుద్ధి జరుగుతుంది. ఇప్పుడు చిత్తంలో అశుద్ధం ఉంది, ఇది మలదోషం. ఇది పోవాలంటే కర్మల్లోనే పోవాలి. కర్మల వల్ల కలిగిందే గనక కర్మని శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ కర్మయోగం. అది నేను చెబుతాను. దానివల్ల ఈ మలదోషం పోద్ది. అప్పుడు విక్షేప దోషం. విక్షేప దోషం అంటే మనసు చెలిస్తూ ఉండడం. ఇలా చెలించేటువంటి మనసుకి జ్ఞానం ఎట్లా ఇవ్వగలడు గురువు? చెప్పండి. ఉన్నవాడి నుంచి లేనివాడికి జ్ఞానం అందాలి. ఓకే, సరేనా? ఈ గ్లాసులో నీళ్లు తీసుకుని దాంట్లో పోస్తున్నాం అనుకోండి, తమాషా చూడండి, ఇది కదులుతూ ఉంటే పోయగలడా? నాకున్నది చిన్నప్పుడు ప్రాబ్లం. ఫస్ట్ ఫార్మ్ చిన్నవాడిని, చెడ్డి, స్కూల్కి పోతూ ఉంటే మొట్టమొదట స్కూల్లో చేర్చారు అడ్మిషను. అంతవరకు ఏదో వీధి బళ్ళు చదువుకుంటున్నాం. మొట్టమొదట ఫస్ట్ ఫారం హై స్కూల్కి పోవడం. హై స్కూల్కి పోతూ ఉన్న సమయంలో మార్గ మధ్యలో ఒకటి చూశాను. అంతవరకు ఎప్పుడు పోలేదు అట్లా. ఏంటంటే ఒక టీ బంక్ ఉంది అక్కడ, ఒక కాఫీ హోటల్. అక్కడ ఒకడు ఇలా గ్లాస్ పెట్టుకొని రెండో గ్లాస్ తీసుకొని ఇలా పోస్తూ, నాకు అది పెద్ద మిరకల్ ఆ రోజులు. అమేజింగ్. చిన్నప్పుడు అట్లాగే ఉంటాయి అన్నీ. అబ్బా ఇది ఇక్కడుంది, ఇలా అంటున్నాడు. అంత దూరం పోతుంటే కూడా నేరుగా పడతా ఉంది దాంట్లో, ఇక పోవడం లేదే అని అక్కడనే నిలబడుకొని చాలాసేపు చూసేది. పోయేటప్పుడు చూసేది, వచ్చేటప్పుడు చూసేది. 4 రోజులు అయింది. ఆ తర్వాత ఏంటంటే స్కూల్ నుంచి రాగానే ఇక ఆడుకునేది లేదు. 2 గ్లాసులు ఎత్తుకునేది, తొట్టి దగ్గర పోయేది. తొట్టి దగ్గర పోయి పోస్తూ ఉండి ఎంత పోసినా పోతానే ఉండదు. కింద పోతుందే కానీ దాంట్లో పడడం లేదు. మా అమ్మకి డౌట్ వచ్చింది ఒకసారి, ఏంటి ఇంతకుముందు రాగానే ఏదో మాట్లాడేవాడు, లేదంటే పిల్లలతో పోయి ఆడుకునేవాడు, ఇప్పుడు ఏంటి పుస్తకాలు ఆడ పడేసి ఇట్టుపోతాడు ఏంటి లోపలికి, ఏం చేస్తూ ఉన్నాడు పెరట్లో అని చెప్పి పాప ఆవిడ వచ్చి చూసింది ఒకరోజు. చూస్తే నేను పోస్తాను. నాయన ఏంటి ఇదేనే? ఏం లేదమ్మా, నేను అక్కడ చూశాను, అది ఎట్లా పోస్తాడో తెలియదు, ఇంత పైకెత్తాడమ్మా, అంత కరెక్ట్గా వచ్చి దాంట్లో పడిపోద్ది, నేను పోస్తుంటే ఏమీ పడ్డం లేదు. ఆవిడ నవ్వి, అందుకా నువ్వు రోజు ఈ ప్రయత్నం ఇటీ అని ఇలా తీసుకొని, ఆవిడ అట్లా తీసుకొని ఇట్లా పోసింది, కరెక్ట్గా పడిపోయింది. నాకు డౌట్ వచ్చింది, ఈమెకి ఏమన్నా ఉండింది ఒకప్పుడు ఏమన్నా కాఫీ హోటల్ కాదు, ఎందుకంటే ఎట్లా పోయగలిగిందని. నేను ఇక ఆవిడని పట్టుకుని, ఆవిడంటది ఇది చాలా రహస్యం లేదు, మంత్రం. నేను ఆవిడ
కుంకుమ పట్టుకొని నాకు చెప్పు, నాకు మంత్రం చెప్పు, మంత్రం చెప్పు. ఆవిడంటది ఆ పని చేయి చెప్తా, ఈ పని చేయి చెప్తా, అది చదువు చెప్తా, ఇది చదువు చెప్తా చేసి ఆవిడ చెప్పిందంతా చేసి. ఎందుకంటే గురువు దగ్గర విద్య ఒరిజినల్ గురువు. కొంతకాలం అయిన తర్వాత 2-3 రోజులు ఏడిపించి అవతల తెప్పి, ఏం లేదు నాయన నీకెందుకు పడ్డం లేదంటే నేను పోయడం తప్పు అంటాను, నువ్వు పోయడం కరెక్ట్గా ఉంది, వచ్చిన బాధ ఏంటంటే ఇది పైకెత్తావు కాదు, ఇలా పోస్తున్నావు, దీన్ని కదిలించవచ్చు కానీ ఇది కదలకూడదు, నువ్వు ఇటు ఎట్లా. కాబట్టి ఇది కదలకుండా ఉండాలి, అది ఎంత కదిలినా పర్వాలేదు, కరెక్ట్గా వచ్చి పడుతుంది. కనుక గురువు ఎంత చెలించినా పర్వాలేదు కానీ బోధించడంలో వీడు కదలకుండా ఉండాలి సార్, అప్పుడే వచ్చి పడుతుంది. అలా కదలడం ఏదైతే ఉందో అది విక్షేపం, ఆసిలేషన్. విక్షేపం అంటే ఆసిలేషన్. ఫ్యాన్లో ఆసిలేషన్ పెట్టండి అంటే ఏంటి, అది పోతుంది. దిస్ ఈజ్ ఆసిలేషన్. ఇప్పుడు మన మనసు ఫ్యాన్ కన్నా ఘోరం అయిపోయింది, ఆసిలేషన్. ఆయన ఏం చెప్తున్నా అర్థం కాదు, మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ధ్యానానికి కూర్చుంటాం, ధ్యానం అర్థం కాదు, ఇది అర్థం కాదు, అది అర్థం కాదు. గురువు దగ్గర జ్ఞానం ఇస్తాను అర్థం కావాలి, ఈ లోపల ఈయనకి ఎక్కడికెక్కడికో పోద్ది మనసు, నాకేం అర్థం కాలేదంటాడు, మళ్ళీ చెప్పమంటాడు. అర్థమవుతుంది? దీనికి కారణం విక్షేప దోషం. సో 3 దోషాలు. నీవే ఆత్మవి, ఆత్మ జ్ఞానం నీకు కలగాలి. ఆత్మ జ్ఞానం కలిగితే మన జీవితంలో ఇక దుఃఖం అనేది లేదు, కన్నీళ్ళు అనేటువంటివి లేవు. ఆత్మ జ్ఞానం గురువు ఇస్తాడు, నీకు కలుగుతుంది. బట్ ఈ 3 దోషాలు ఉన్నాయి. మొదటిది ఆవరణ, అది నీ చేతిలో లేదు, గురువు చేతిలోనే ఉంది. ఆయన జ్ఞానం ఇస్తాడు, అజ్ఞానం పోతుంది. ఓకే, ఆయన గురువు ఇస్తున్నా నీకు పోవడం లేదంటే ఈ మలదోషం, విక్షేప దోషం ఉంది. ఈ మలదోషం అనేటువంటి దాన్ని, రాగద్వేషాలే గనక కర్మయోగంలో దీన్ని పోగొట్టుకోవాలి. విక్షేప దోషం ఏదైతే ఉందో ఇది ఉపాసన ద్వారా పోగొట్టుకోవాలి. అందుకు ధ్యానం. ఇప్పుడు అర్థమవుతుంది? ఉపాసన, ధ్యానం, పూజ, జపం ఇవన్నీ అవే. కర్మోపాసనాదేహే చిత్తశుద్ధి. కాబట్టి ఈ ప్రపంచంలో కర్మలు చేయడం, పూజలు చేయడం, ధ్యానాలు చేయడం, జపాలు చేయడం అన్ని దేనికోసమో తెలుసా? ఆత్మను తెలుసుకోవడానికి కాదు, చిత్తశుద్ధికి. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. చిత్తశుద్ధి కోసమే మనం ఈ కర్మలు చేయాలి కానీ ఆత్మను పొందడం కోసం కాదు. నతు వస్తూపలబ్ధయే. ఎందుకని? వస్తువు ఉన్నదే నువ్వే, అది జ్ఞానం వల్లనే రావాలి, జ్ఞాతవ్యం, కర్తవ్యం కాదు. కాబట్టి సాధనలు ఇప్పుడు ఏం చెప్తున్నారు అందరూ, నాయనా నువ్వు ధ్యానం చేస్తే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుద్ది. ఇప్పుడు అర్థమైందే మీకు? ధ్యానం చేస్తే ఆత్మ సాక్షాత్కారం కాదు సార్. ఎందుకని? ధ్యానం కర్మ సార్, మానస కర్మ ధ్యానం, కాయక కర్మ పూజ, వాచక కర్మ జపం. దేహంతో చేస్తే అది పూజ, వాక్కుతో చేస్తే అది జపం, మనసుతో చేస్తే అది ధ్యానం. కాబట్టి మానస కర్మ, మనసుతో చేసే కర్మ, కర్మ వల్ల నీకు వస్తుంది అనంతమైనటువంటి ఆనందం, కర్మ వల్ల నీకు కలుగుతుందా నిత్య తృప్తి. అందుకని ఇదంతా డిస్కస్ చేశాను. కాబట్టి ఇవన్నీ దేనికోసము? చిత్తస్య శుద్ధయే. కనుక గురువు అందిస్తున్న జ్ఞానం మనకు అందడం లేదంటే మనకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి కనుక ఉండిందా విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి, గీతా భాష్యం. కనుక మనసు కనుక ప్రసన్నమైందే, మనసులో రాగద్వేషాలు సమరసమైపోయినాయా, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఒక ఏకాగ్రత వచ్చేసిందే, గురువు అందిస్తాడు, వెంటనే అందిపోతుంది. ఇమ్మీడియట్ అవేర్నెస్ ఉన్నదే గనక వెంటనే తెలిసిపోతుంది. కనుక ఆ గురువు అందించిన జ్ఞానం నిలవడం కోసంగా ఇవన్నీ మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు సాధన 2 రకాలైంది. ప్రాప్తస్య ప్రాప్తి, అప్రాప్తస్య ప్రాప్తి. లేనిదాన్ని పొందడం, ఉన్నదాన్ని పొందడం. ఉన్నదేమిటి? ఆత్మ. దాన్ని పొందాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాలి. అది గురువు ఇస్తాడు, నీకు తెలిసిపోతుంది. ఆయన ఇచ్చినా నీకు తెలియడం లేదంటే ఇప్పుడు లేని దాన్ని పొందాలి. ఆ లేనిది ఏమిటో తెలుసా? చిత్తశుద్ధి లేదు, మనకు నైశ్చల్యం లేదు, చిత్త నైశ్చల్యం లేదు. ఈ రెండింటిని పొందాలి. చిత్తశుద్ధి కోసం కర్మయోగం, చిత్త నైశ్చల్యం కోసం ధ్యానము, ఉపాసనలు, ఇవన్నీ కూడాను. ఇవి చేసుకుంటూ ఉంటే ఒక దశలో మనసు శుద్ధి పడుతుంది, గురువు జ్ఞానం ఇవ్వగానే అర్థమవుతుంది. ఇది సెకండరీ టైప్ ఆఫ్ సాధన. ఇది సాధన పంచకం. కనుక గురువిచ్చేటువంటి జ్ఞానాన్ని మనం అందుకోలేకపోతున్నాం. దాన్ని అందుకోవాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి, నంబర్ 1. చిత్త నైశ్చల్యం ఉండాలి, నంబర్ 2. మల విక్షేప దోషాలు 2 లేకుండా పోవాలి. ఆ 2 లేకుండా పోవాలంటే మనం సాధనలు చేయాలి. ఇది కర్తవ్యం. అది కర్తవ్యం కాదు, అది జ్ఞాతవ్యం. బాగా అర్థం చేసుకోండి డిఫరెన్స్. గురువిచ్చే జ్ఞానం జ్ఞాతవ్యం. అక్కడ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కామ్గా కూర్చుంటే చాలు, జ్ఞానం ఇచ్చేస్తాడు, వచ్చేస్తుంది. ఇచ్చినా అందడం లేదంటే అర్హత లేదు.
ఆ అర్హతను సంపాదించుకోవడం కోసమే మనం పూజలు చేయాలి, ధ్యానాలు చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. మొత్తం ఈ సాధన పంచకంలో 5 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలో 8 సాధనలు ఉన్నాయి. మొత్తం 5 శ్లోకాల్లో కలిపి 40 సాధనలు ఉన్నాయి. ఈ 40 సాధనలను మనం డిస్కస్ చేస్తాం ఈ 6 రోజులు. ఈ 40 సాధనలు వచ్చిన తర్వాత ఈ మార్గంలో కనుక మనం జీవిస్తే మన చిత్తశుద్ధి ఉంటుంది, ప్రశాంతంగా చిత్త నైశ్చల్యం ఉంటుంది, గురువు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాం. ఏ జ్ఞానం అది? ఆత్మ జ్ఞానం. పరమాత్మ ఎవరు? ఆత్మ కన్నా భిన్నమైన వాడు కాదు, ఆత్మే పరమాత్మ. ఈ విషయం అంతా ఈవినింగ్ సబ్జెక్ట్ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ఈవినింగ్ భగవంతుడు భక్తి అనేది ఒకవేళ భక్తి వైపు మనం చూస్తూ ఉండినా, ఉదయం జ్ఞానానికి కావలసినటువంటి సాధనలు తయారు చేసుకుంటూ ఉండినా, దీనికి దానికి ఎక్కడ మీకు కాంట్రవర్సీ అనేది ఉండదు, దీనికి దానికి వైరుధ్యం అనేటువంటిది ఉండదు. ఎందుకని? అంతా ఒక్కటే. ఏ అలను పట్టుకొని చూసినా H2O. ఎందుకని? అంత జలమే గనక. ఎక్కడ బట్టి చూసినా జ్ఞానమే కానీ రెండవది కాదు గనక సాయంత్రం భగవంతుడు భక్తి అని జీవితాన్ని చూసుకుంటూ వస్తాము. అట్లాగే భగవంతుడు మన జీవితంలో ఏమిటి అనేటువంటిది నిన్న చూచాం. భగవంతుడే ఈ నిత్యతృప్తి, ఇదే ఆత్మ, అదే పరమాత్మ. రెండు అయ్యేందుకు అవకాశం లేదు కనుక అది మన హృదయంలోనే ఉంది అని తెలుసుకున్నాం. ఈరోజు ఆ భగవంతుడితో మనకుండే కనెక్షన్ ఏంటో, రిలేషన్షిప్ ఏమిటో ఈవినింగ్ అర్థం చేసుకుంటాం. రేపు ఉదయం వచ్చినప్పుడు ఫస్ట్ శ్లోకాన్ని నేను స్టార్ట్ చేస్తాను. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితి కర్మేమతిస్త్యజ్యతాం. ఈ విధంగా ఒక్కొక్క చూస్తూ పోతాము. మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కనుక రేపు నేను చెబుతూ కూడా మళ్ళీ మీ దగ్గర రిపీట్ చేయిస్తాను. అది ఒక్కొక్కటి తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. 7 రోజుల యజ్ఞంలో సాయంత్రం 7 రోజులు వస్తాయి, ఉదయం 6 రోజులే వస్తాయి. కనుక 6 రోజుల్లో ఫస్ట్ డే ఇంట్రొడక్షన్ చూచాము. ఈరోజు ఇంకా 5 శ్లోకాలు ఉన్నాయి. రోజు ఒక్క శ్లోకం చొప్పున చివరికి 5 శ్లోకాలు పూర్తి అవుతాయి సాధన పంచకం. మళ్ళీ రేపు మార్నింగ్ 6 o'clockకి ఫస్ట్ శ్లోక స్టార్ట్ చేస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.